చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. దాసరి నారాయణరావు గారు ఒక మాట అన్నారు గతంలో, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు రెండు కళ్ళైతే నుదుటిన తిలకం లాంటి వాళ్ళు కాంతారావు గారు అనే ఒక మాట. కాంతారావు గారి కూతురు అని చెప్పుకుంటే అది అదే ఉన్నటువంటి స్థలాన్ని అమ్ముకొని సినిమాలు కూడా నిర్మించారు ఆయన. చేశారు, లాస్ట్ లో అదే చేశారు. ఇంకా సినిమా తీయాలి అని ఎందుకోనండి, యాక్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా యాక్టింగ్ లోనే ఉండి ఉంటే కత్తి వీరుడు అంటే అది ఒక కాంతారావు గారు. అన్ని వందల సినిమాలు చేసిన తర్వాత సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదా? సరైనటువంటి సలహాలు తనకి రాలేదా? బావమర్దులను బ్రదర్స్ అనో ఇట్లా సలహాలు ఇచ్చేందుకు అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మా నాన్నగారికి ఎవరు లేరండి. ఆయన కరెక్ట్గా ఇంకొక సంవత్సరం మా నాన్నగారు బతికి ఉంటే ఇండస్ట్రీలో 60 సంవత్సరాలు ఆయన ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసా మరి ఇలా ఉన్నారు కాంతారావు గారు? అందరికీ తెలుసండి, ఇండస్ట్రీ మొత్తం తెలుసు. ఆయన ఒక్కటే కోరిక ఏంటంటే నేను చచ్చేంత వరకు నేను యాక్ట్ చేయాలి. కాంతారావు గారి పేరుతో ఒక పురస్కారాన్ని అయితే ప్రభుత్వం ఇచ్చింది. బట్ అదే ప్రభుత్వం కాంతారావు గారి కుటుంబాన్ని ఆదుకుందా అంటే? ఏమండి, కాంతారావు గారు లేరు, ఆయన భార్య లేదు, ఇంకా ఎవరు చూసి ఆనందించాలి చెప్పండి. ప్రభుత్వాలు ఇచ్చే వరాల కోసమో, వాళ్ళు ఇచ్చే ఇళ్ల కోసమో, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమో మేము కోరుకోవట్లేదండి. మేము దేవుడి దయ వల్ల అంత నీచంగా అయితే లేవు. కాకపోతే ఆయనకి గుర్తింపు ఎందుకు ఇవ్వటం లేదు? ప్రభుత్వం ఇవ్వట్లేదు, మనుషులు ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. కాంతారావు గారు 60 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చివరి రోజుల్లో మాత్రం ఆయన రియలైజ్ అయ్యారు, అయ్యో ఇలా కాకుండా ఉంటే బాగుండేది, జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో, ఈ కండిషన్ లో కాకుండా ఉంటుంటే. ఆఖరిని ఆయన ప్రాణం కూడా ఎట్లా పోయిందో తెలుసా. వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఆయన కడుపున పుట్టిన 5 పిల్లలు మేము ఆయన మంచం చుట్టే ఉన్నామండి. మంచం చుట్టుంటే ఇంకా అర్థమైపోయింది. నువ్వేం బాధపడుకున్నా అని ఆ మాట అన్నాడండి. అన్న తర్వాత కంట్లోంచి ఒక్క చుక్క నీరు ఇట్లా కారిందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలెబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక విశిష్ట అతిథి. తను అలనాటి అందాల నటుడు, కత్తి యుద్ధ వీరులు కాంతారావు గారి సుపుత్రిక సుశీల గారు. సుశీల గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా మీరు? బాగున్నానండి, మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నానమ్మా. ఎప్పటి నుంచో మీ దగ్గరికి రావాలనుకుంటున్నాము, ఈ రోజు కుదిరింది మాకు మీ దగ్గరికి రావడం. టైం రావాలి కదా, దేనికైనా టైం రావాలి. ఇప్పుడు వచ్చింది టైం, మీరు నన్ను కలిసే టైము. నేను కూడా మీతో ఏదన్నా మాట్లాడే అవకాశం నాకు కూడా మీరే ఇచ్చారు. సో గుడ్. సో ఈ నాన్నగారికి 100 ఏళ్ల శత జయంతి ఉత్సవాలు 2022లో అయిపోయాయి. అంతకు ముందు చూసింది, ఆ తర్వాత చూసింది అనుకున్నప్పుడు ఇప్పటికి కూడా నాన్నగారు అనగానే కత్తి యుద్ధాలు, ఆ సమయంలో ఉన్నటువంటి ఆ సినిమాలు గుర్తొస్తే కాంతారావు రా కదా. ఆయన్ని చూడగానే, అది ఆ సినిమా చూడగానే ఇంకా రాకుమారుడు ఆయన్ని మించి ఆ కత్తి యుద్ధంలో ఆ స్వారీ చేసిన దాంట్లో ఇంకెవరు అంతగా సూట్ అవ్వరు అనే ఒక ఫీల్ ఉండేది. ఈవెన్ నారదుడుగా చేసినప్పటికీ కూడా. మీకు ఆయన మెమొరీస్ అంటే ఏం గుర్తొస్తాయమ్మా? మాకు చిన్నప్పుడు ఒకటి అని కాదండి, చాలా ఉన్నాయండి మెమరీస్. అసలు ఆయనతో మేము గడిపిన ఇదే ఆ రోజులే మాకు స్వీట్ మెమరీస్. చాలా బాగా చూసుకునేవారు. అఫ్ కోర్స్ ప్రతి తండ్రి పిల్లల్ని ప్రేమిస్తాడు అనుకోండి, బిడ్డల్ని కాకుండా ఎవరిని ప్రేమిస్తారు, కానీ బాగా చూసుకునేవారు. మంచి కుటుంబం, మంచి సంసారం. మా అమ్మ మొత్తం చూసుకునేది ఇల్లంతా. మా నాన్నగారు షూటింగ్కి వెళ్ళిపోయినా మొత్తం మా మదర్ చూసుకునేది ఇల్లు. తీర్చిదిద్దింది మమ్మల్ని, ఒక దారిన పెట్టింది. నాకు 18 years రాగానే మ్యారేజ్ చేసేసారు మా ఫాదర్. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఒక మాట అన్నారు గతంలో, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరు రెండు కళ్ళైతే నుదుటిన తిలకం లాంటి వాళ్ళు కాంతారావు గారు అనే ఒక మాట.
ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటే ఆ కాలంలో నాన్నగారు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక తెలంగాణకి చెందినటువంటి ఒక కళాకారుడు, ఒక తొలితరం హీరో అని చెప్పి కత్తి యుద్ధాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమనిపించేది మీరు నాన్నగారిని తలుచుకున్నప్పుడు ఆ స్టేజ్లో మీరు స్కూళ్ళకి వెళ్తున్నప్పుడు? చాలా గర్వంగా ఉండేదండి. కాంతారావు గారి కూతురు అని చెప్పుకుంటే అది ఒక రకమైన నేను ఒక రాజకుమారి లాగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ పొగరు వచ్చేదన్నమాట, కాంతారావు గారి అమ్మాయి అని. కాంతారావు గారికి పొగరు లేదు, కానీ నాకుండేది, ఆ గర్వం ఉండేది. ఎందుకంటే మరి అంత గొప్ప వ్యక్తి కడుపుని పుట్టినందుకు ఇంత కూడా గర్వం లేకపోతే ఎట్లా చెప్పండి? తప్పకుండా అది వచ్చేస్తుంది. ఆయనకు లేదండి పాపం, మా ఫాదర్కి అస్సలు గర్వం అంటే ఏంటో తెలీదు. ఆయన డౌన్ టు ఎర్త్, ఎప్పుడు కిందనున్న వాళ్ళనే ఎక్కువ ఆయనకి ఇష్టపడతారు. ఎందుకంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చామమ్మా, అందుకని మనం అట్లా. కానీ మా నాన్నగారు ఎప్పుడు గ్రౌండ్ లెవెల్ అయితే కాదండి. ఆయన ఎప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చే వాళ్ళ గురించి ఆలోచించేవారు. ఆయన మంచిగానే ఉంది. సో 400 ఎకరాల ఆసామి అని చెప్పొచ్చు, దొరగా పిలిచే దొర, ఆ ఊరికి దొర అండి. ఆయన ఊరికి ఆయన దొర. ఆ స్టేజ్ నుంచి సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది ఆయనకు అసలు? ఆయనకి అదొక ప్యాషన్ అనుకోండి, సినిమా అంటే పిచ్చి. సినిమాలు యాక్ట్ చేయాలి అని చిన్నప్పుడు మరి థియేటర్లోకి ఏంటి ఒక సినిమా చూడాలంటే సిటీకి వచ్చి చూసేవారట మా నాన్నగారు చిన్నప్పుడు, ఫ్రెండ్స్ వేసుకొని. కోదాడు దగ్గర నుంచి హైదరాబాదు లేదా చెన్నై వెళ్ళిపోయి అక్కడ ఈ 10 మంది ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ సినిమాలు చూసి అక్కడ ఎంజాయ్ చేసి వారం రోజులు ఉండి, అప్పట్లో డబ్బులు అంటే ఇన్కమ్ ఏం లేదు కదండి, ఇంకా సినిమాల్లో చేరలే. చిన్నపిల్లవాడే మా నాన్నగారు కూడా. ఎకరం అమ్మేసి పొలం ఓ 1200 అమ్మేవాళ్ళు, ఫ్రెండ్స్ వేసుకొని వెళ్ళడానికి ఒక ఎకరం అమ్మేసి 1200 ఎంతో అమ్మేసి జేబులో వేసుకొని చల్మోహనరాని వెళ్ళిపోవటమే 10 మంది ఫ్రెండ్స్ వేసుకొని. ఇంకా వెళ్ళి హోటళ్లలో దిగి హాయిగా ఎన్ని సినిమాలో చూసి. ఆయనకి ఎక్కువ కొంచెం హిందీ సినిమాలు చూసేవారు. హిందీ సినిమా, ఉర్దూ అంటే ఆయనకు బాగా వచ్చండి. ఉర్దూ మాట్లాడేవారు. అయ్యో రాస్తారండి. ఆయన డైరీ ఆయన ఉర్దూలోనే రాసుకునేవారు. ఆయన 10th దాకా చదివారు. 10th దాకా అనుకుంటాను, నాకు కూడా అంత కరెక్ట్ గా తెలీదు. ఆయన ఉర్దూ మీడియం అండి. ఆయన రాయటం చదవటం అంతా ఉర్దూలోనే. రజాకార్ల టైం కదా అప్పట్లో, స్కూలింగ్ అదంతా ఉర్దూయే మొత్తం. మా ఫాదర్ రాస్తారండి, ఉర్దూ రాస్తారు, ఉర్దూ చదువుతారు, మొత్తం బాగా వచ్చి ఆయనకి. ఆయన డైరీ కూడా ఉర్దూలోనే రాసుకునేవారు. అయితే 1 ఎకరం అమ్ముకొని సినిమాలు చూసేవాళ్ళు, అదే ఉన్నటువంటి స్థలాన్ని అమ్ముకొని సినిమాలు కూడా నిర్మించారు. ఆయన చేశారు, లాస్ట్ లో అదే చేశారు. ఇంకా సినిమా తీయాలి అని ఎందుకోనండి, యాక్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా యాక్టింగ్ లోనే ఉంటే బాగుండేది. పబ్లిక్ కూడా ఎట్లా అంటే కాంతారావు గారిని కత్తి పట్టుకొని ఫైట్ చేయటం చూసి అలవాటు పడ్డారండి. కత్తి వీరుడు అంటే అది ఒక కాంతారావు గారు. నేను మాత్రం ఒకటి చెప్తానండి, కత్తి పట్టాలంటే ముగ్గురేనండి హీరోలు అవని విలన్ అవని. ఒకటి రామారావు గారు, కాంతారావు గారు, ఇంకొకటి రాజనాల గారు. వీళ్ళ ముగ్గురు కత్తి పట్టుకొని ఆడుకున్నట్టే తిప్పేవారండి. అసలు వాళ్ళ మించి ఎవరు లేరండి కత్తి తిప్పటంలో, ఇంకెవ్వరు గొప్ప వాళ్ళు అయితే కాదు. అందులో మేము ఒకసారి ఆ కత్తులు చూసామండి. ఒక్కొక్క కత్తి ఎంత బరువు ఉండేది మేడం అసలు ఆ కత్తులు. అది పట్టుకోవాలంటేనే అంత బరువు ఉంటే వీళ్ళు పట్టుకొని సునాయాసంగా చెయ్యి తిప్పుకుంటూ ఫైట్ చేసేవారు అంటే నిజంగా అది మాత్రం ఏదో మిరాకిల్, శక్తి ఉండేది. అంతే, అది ఒక శక్తేనండి. లేకపోతే మేమే ఎత్తలేకపోయేవాళ్ళం అండి, చాలా బరువు ఉండేది. పెద్ద అయిన తర్వాత కూడా మా దగ్గర ఉండేవి కొన్ని కత్తులు, పట్టాలంటే చాలా వెయిట్ ఉండేది. ఎట్లా నాన్న మీరు ఎట్లా ఎత్తారంటే వచ్చేస్తుందమ్మా అంతే. ఆ టైంలో ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆ ఎనర్జీతో పాటు చెయ్యాలి అని ఒక పట్టుదలండి, చెయ్యాలి అంతే. మా నాన్నగారు గుర్రం ఇది కూడా నేర్చుకున్నారండి, గుర్రం సవారీ నేర్చుకున్నారు. తర్వాత కత్తి ఫైట్ కూడా ఇంటికి వచ్చేవాడు, మాధవన్ అని చెప్పి ఒక స్టంట్ మాస్టర్ ఉండేవాడు, ఆయన వచ్చి నేర్పించేవాడు. గుర్రం సవారీలు కూడా, గుర్రం ఎక్కటం. మా నాన్నగారు అన్నిటికంటే రాజకుమారుడు అంటే నిజంగా రాకుమారుడేనండి. మంచి అందగాడు. మా ఫాదర్ అందం మాకెవ్వరికీ రాలేదు కానీ నిజంగా అందగాడండి మా నాన్నగారు మాత్రం. పాపం పబ్లిక్ కూడా మేము ఏదైనా ఊరు వెళ్ళేవాళ్ళం అండి, ఊరు వెళ్ళేటప్పుడు కార్ ఇట్లా ఆపితే చాలు కార్లో వెళ్ళేవాడు. మా
ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మా పెద్దోదిన వాళ్ళ పేరెంట్స్, మేము కార్లో వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఊర్లో కార్ ఆపితే అది తమిళనాడు అయినా సరే వాళ్ళు ఏం గుర్తుపడతారండి. అడే అడే ఆంధ్ర ఎంజీఆర్ రా, ఆంధ్ర ఎంజీఆర్. మా నాన్నగారికి పేరు ఆంధ్ర ఎంజీఆర్, ఆంధ్ర ఎంజీఆర్ అని పేరు వచ్చింది ఆయనకి. ఎందుకంటే కొంచెం సైడ్ కట్ వాళ్ళకి ఎంజీఆర్ లాగా కనిపిస్తారు అని చెప్పి వాళ్ళు ఆంధ్ర ఎంజీఆర్ అని చెప్పి ఏమి గుర్తింపండి అసలు. అభిమానులండి, పిచ్చ అభిమానులండి. మా నాన్నగారికి ఆస్తి అంటే ఏది లేదండి, ఆయన అభిమానులే ఆయనకు ఆస్తి. సో అభిమానులే ఆస్తి అనుకున్నప్పుడు ఆయన తనకున్నటువంటి 400 ఎకరాల ఆస్తిని కరిగించేసి స్టార్టింగ్లో సినిమాలు చూసినా ఆ తర్వాత సినిమాలు తీసినప్పటికీ కూడా రావలసినటువంటి గుర్తింపు అభిమానుల్లో కాకుండా పరిశ్రమ నుంచి వచ్చిందా? రాలేదండి. నేను చెప్తున్నాను కదా, ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఆ రోజుల్లో కత్తి యుద్ధం తీసే సినిమాలు ఆయన యాక్ట్ చేసి సడన్గా సంగీతం మీద దీంతో సప్తస్వరాలని ఒక సినిమా తీశారు. అది కంప్లీట్గా సంగీతం మీద బేస్ చేసి తీశారండి. ఈయన కత్తి యుద్ధం చేసే హీరో, గుర్రాలు ఎక్కి ఫైట్ చేసే హీరో సంగీతం మీద పడితే పబ్లిక్ చేయలేదు, చూడలేదు. మిజరబుల్ ఫ్లాప్ అండి అది. సప్తస్వరాలని తీశారు. ఆయన టేస్ట్కి తగ్గట్టు ఆయనకు కావాలి అనుకొని తీశాడు సంగీతం మీద, కానీ అది ఆయనకు సెట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్. తర్వాత రెండో సినిమా తీశారు గండ్రగండడని, అది కత్తి ఫైట్ మొత్తం, రాకుమారి కత్తి ఫైట్ విలను అంతా, అది బాపోయిందండి, అది మంచిగా ఆడింది. తర్వాత ఇంకోటి తీశారు ప్రేమజీవులు అని చెప్పి, అది మామూలు సోషల్ మూవీ తీశారు. అది అసలు మొత్తం అడుగు గీకేసింది అనమాట, అడుగు దాకా గీకి పెట్టేసింది ఆ సినిమా. కృష్ణ గారితో చేసి అందులో నాన్నగారు కూడా ఇంకొక అప్పుడే కృష్ణ గారు కూడా అన్నట్టండి, వద్దు కాంతారావు గారు ఈ సినిమా తీయకండి, నాకు పోతుందని. అంత కొంచెం క్రిస్టియన్ సబ్జెక్ట్ అనమాట, ఇది ఆడుతుందని నమ్మకం లేదు, తీయద్దు అని చాలా చెప్పారు కృష్ణ గారు. కాకపోతే మా నాన్నగారు కొంచెం మొండి అండి, ఆయన ఏదైనా కావాలి అనుకుంటే చేయాల్సిందే, అది ఎవరి మాట అయినా సరే పట్టుబట్టుకున్నారంటే ఇంకా అది చేశారు. అట్లా చేతులు కాల్చుకున్నారు. దాని తర్వాత ఇంకొక సినిమా కౌబాయ్ మూవీ తీశారండి, గుండెలు తీసిన మొనగాడని తీశారు. కానీ చేసిన పొరపాటు ఏంటంటే ఆయన యాక్ట్ చేసే బదులు కృష్ణ గారిని కానీ ఎవరన్నా పెట్టి ఉంటే డెఫినెట్గా హిట్. అది గుమ్నాం బేస్ చేసి తీశారు, హిందీ పిక్చర్ గుమ్నాం, దాన్ని బేస్ చేసి తీశారు. సరే, అది ఒకటి బిజినెస్ అవ్వలేదు. పిక్చర్ బాగానే వచ్చింది కానీ బిజినెస్ కాలేదు ఆ పిక్చర్. చాలా తీసిన తర్వాత ఇంచుమించు 1 year దాకా ఆగిపోయింది రిలీజ్ అవ్వకుండా. ఇప్పుడు ఇన్ని ఎక్స్పీరియన్స్, అన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని 100 సినిమాలు చేసిన తర్వాత సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదా? సరైనటువంటి సలహాలు తనకి రాలేదా? సలహాలు కాదండి ఏమండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి బ్యాక్గ్రౌండ్ ఉందండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. బావమరుదులనో బ్రదర్స్ అనో ఇట్లా సలహాలు ఇచ్చేందుకు అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మా నాన్నగారికి ఎవరు లేరండి అయిన వాళ్ళు. ఆయన ఒక్కడే కొడుకు, మా మదర్ ఒక్కతే కూతురు. సో ఇటు మేనమాలు వాళ్ళు ఎవరు లేరు, అటు మేనత్తలు కానీ వాళ్ళు కానీ సలహా ఇచ్చేందుకు కూడా ఎవరు లేరండి. ఆయన ఒకడే కొడుకు, ఈవిడ ఒక్కతే కూతురు. ఇంకా ఆయన ఆడింది ఆట, పాడింది పాట. ఆయన ఇష్టం వచ్చినట్టు సలహా ఇచ్చేవారు, ఇది చెయ్యకు, ఇది మంచిది కాదు. ఒకవేళ ఫ్రెండ్స్ చెప్తే అసలు లెక్క చేసే పెద్ద పట్టించుకునేవారు కాదు. ఏం లేదు, బాగానే ఉంటుందని. చూడండి సామెత ఉంది చూడండి, చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం ఏంటన్నట్టు లాస్ట్లో రిపెంట్ అయ్యారు. రిపెంట్ అయిన తర్వాత కూడా ఊరుకుంటే బాగుండేది. ఇల్లు అమ్మేశారు, పెద్ద ఇల్లు అండి మాది, చాలా పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు. ముందు పక్కే మాకు ఇప్పుడు ఈ ఇల్లు అక్కడి నుంచి అంతవరకు ముందు పక్క స్థలం 2 ఇళ్ళు కట్టేంత స్థలం అనమాట. ముందు పక్క బ్యాక్ సైడ్ ఒక ఇల్లు కట్టేంత స్థలం, మధ్యలో మా ఇల్లు, పెద్ద ఇల్లు చెన్నైలో 3 అంతస్తులు, చాలా బాగుండేది. అది ఇంకా లాస్ట్లో అమ్మేసుకోవాలి. మేము చెన్నైకి వెళ్ళినప్పుడు కాట్రగడ్డ ప్రసాద్ గారు నిర్మాత ఉన్నారు కదా, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారన్నట్టు మాకు, ఈ ప్లేస్ కాంతారావు గారిది, కాంతారావు గారు ఉన్నటువంటి ప్రాంతం ఇది, దాన్ని అమ్మేసుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్లు వచ్చాయి, అందులో మేము ఉంటున్నాము అనేది చెప్పారు ఆయన. సో ఈ చుట్టూ ఏరియా అంతా ఆయనదే అని. అంత ఆస్తి ఉన్నప్పుడు దాన్ని ఎందుకని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేకపోయారు? ఎక్కడ లోపం ఉంది? సలహా లేదు, మెయింటెనెన్స్ లేదు. అంటే పిల్లలు చిన్నవాళ్ళు ఎవరు చేతికి ఎదిగి రాలేదు ఆయనకు అప్పటికి. ఇంకా ఆయన బిజీగా ఉండేవాడు ఆ రోజుల్లో, పెద్ద పట్టించుకునేవారు కాదండి. నాకైతే టైం అండి, మీరేమన్నా అనుకోండి, అది పోయే టైం వచ్చింది. ఆయన ఎట్లా సంపాదించాడో అట్లా పోయింది అంతే. ఆయన టైం బ్యాడ్ టైం అండి, అంతకంటే ఇంకేమంటాం.
అది ఆలోచనలు రాకుండా మామూలుగా ఉండటం కూడా, అది కూడా దేవుడు అంత శక్తి ఇవ్వలేదు, ఆలోచించుకునేంత శక్తి కూడా ఇవ్వలేదంటే అది ప్రాప్తం లేదు అనే అర్థం మనకి. లేకపోతే 400 ఎకరాలు కూడా పోవటం ఏంటండి? అదే ఆయనతో ఉన్నటువంటి ఆ కాంటెంపరరీలు అందరూ కూడా మంచి పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళ తర్వాత తరం కావచ్చు, వాళ్ళ వారసులు కావచ్చు, ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళే సూపర్ స్టార్‌లుగా కనిపిస్తూ ఉన్నారు. సో, కాంతారావు గారు అలా వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత ఎవరు రాలేదెందుకు? మీ ఫ్యామిలీ నుంచి? అంటే మా నాన్నగారికి ఇంకా ఇష్టం లేదండి. సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దు. నా వరకు వచ్చింది. నేను నెగ్గుకొచ్చాను. అంతమందిలో కూడా నేను నెగ్గుకొచ్చాను, చేశాను. ఇండస్ట్రీ మనకొద్దు నాన్న, మనకి సరిపడదు. ఉద్యోగాలు చేసుకోండి, హ్యాపీగా బతకండి. ఏదన్నా అవ్వని, నెల జీతం అన్నది నెల అయ్యేటప్పటికి మనకి చేతిలో డబ్బులు పడతాయి. మీ కాపురాలు, మీ సంసారం గడిచేంత చూసుకోండి చాలు. ఏవండీ ఎవ్వరు అంత అత్యాశ కూడా లేదండి మాకు. చాలు ఇప్పుడు ఇంతలో ఉన్నాం, హ్యాపీగా ఉన్నామండి మేము. సో, పెద్ద తమ్ముడు మీ రాజా తను అయితే సినిమాలో సుడిగుండాలు వేశాడు, కొన్ని చైల్డ్ సినిమాలు ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశాడు. ఆ చేశాడు. తర్వాత నంది అవార్డు కూడా వచ్చింది కదా వచ్చింది తనకి? ఫస్ట్ మూవీ సుడిగుండాల్లో నంది అవార్డు వచ్చింది. మరి ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? చేయనివ్వలేదు, మా ఫాదర్కి ఇష్టం లేదు. ఆయనకి ఇండస్ట్రీ వద్దు అనుకున్నారండి. ఇంకా ఆయన అంటే నెగ్గుకొచ్చారు. ఇప్పుడు పిల్లలు కష్టం అవుతుంది, నెగ్గుకు రాలేరని చెప్పి ఆయన దూరపు ఆలోచన ఏంటో తెలియదు అనుకోండి, వద్దు అనేసి ఆపేశారు. వద్దు నాన్న అన్నారు. మీరు చదువుకోండి, మీకు చదువు ఎంత చదువు, ఆ చదువులు కూడా ఎక్కువ ఏం చదవలేదులేండి, చదువుకున్నంత మట్టుకు చదువుకున్నారు, అయిపోయింది. ఈ సినీ ఇండస్ట్రీలో ఆయన ఉన్నప్పుడు, అన్ని దశాబ్దాల పాటు ఉన్నప్పుడు, ఆయన ఏదన్నా వివక్ష లాంటిదో, లేకపోతే ఆయన అంటే కొంచెం పడకుండా అలా ఏమన్నా ఉండేదా? లేదండి, ఆయన ఎవ్వరికీ ఏమీ ఇదిగా లేరు. అందరికీ మంచిగానే ఉండేవారండి. ఒక నోట్లో నాలుకలాగా ఉండేవారు మా నాన్నగారు. ఎవరితో శత్రుత్వం అన్నది లేదు ఆయనకి. మంచిగానే ఉండేవాడు, ఒక ఫ్రెండ్గానే ఉండేవారు. ప్రొడ్యూసర్లకు కూడా చాలా కోఆపరేట్ చేసేవారు. ఏ ప్రొడ్యూసర్ కూడా మేము కాంతారావు గారి వల్ల మాకు ఇబ్బంది పడ్డాము, ఆయన షూటింగ్కి రాకుండా మమ్మల్ని ఏడిపించాడు, ఆ పేరు కూడా లేదండి. ఏమండి ప్రొద్దున్న 7ంటికి షూటింగ్ అంటే మా నాన్నగారు 4ంటికే లేచి 5ంటికి అంతా స్నానం చేసి 6ంటికి బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీగా కూర్చునేవారండి. అంతే. ఇంకా అది మాత్రం డిసిప్లిన్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచే నేర్చుకున్నారు. రామారావు గారు ఎప్పుడు చెప్పేవారట, మనం ఎప్పుడు గంట ముందే ఉండాలి బ్రదర్, మనం మాత్రం లేట్ అవ్వద్దు, ప్రొడ్యూసర్ బాగుండదు అంటే. కరెక్ట్గా పద్ధతి, డిసిప్లిన్ అన్నది మా ఫాదరు రామారావు గారి దగ్గర నేర్చుకున్నారు. ఆయన రామారావు గారు అంటే పిచ్చ ప్రేమ అండి మా నాన్నగారికి, చాలా అభిమానం. ఎందుకండి రామారావు గారే ఒకసారి చెప్పారట, మేము బ్రదర్స్ ఇద్దరం కాదు, మేము ముగ్గురం అన్నదమ్ములం. కాంతారావు నా ఆఖరి తమ్ముడు అని చెప్పుకునేవారు. ఎక్కడున్నా సరే చెప్పుకునేవాడండి రామారావు గారు, మేము ముగ్గురం అని చెప్పుకునేవాడు. ఏఎన్ఆర్తో ఎలా ఉండేది? ఆయన మామూలుగా ఉండేవారు, మాట్లాడేవారు. అంటే వాళ్ళకి సినిమాల్లో ఎట్లా ఉండేదో తెలియదండి రిలేషన్షిప్. మేము ఇక్కడ చెన్నైలో ఏదైనా షూటింగ్ ఉంటే వెళ్ళాలి అనుకుంటే నచ్చితే వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు మేడం. మేము షూటింగ్లోకి వెళ్ళటం అదేమీ లేదు. ఏదో స్కూల్కి వెళ్ళటం, ఇంటికి రావటం, ఆడుకోవటం, ఇంతవరకే మాకు. ఇంకా మిగతా ఇది తెలీదు. మీరు బ్రాహ్మణ్ అని అలా ఏమన్నా చూసేవాళ్ళ? కొంచెం ఉంటుంది కదండి, అంతే. ఒక అమ్మ డామినేషన్ ఉంది కదా, కొంచెం బ్రాహ్మిన్స్ అన్నది తక్కువ. ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు అన్ని రకాలు ఉన్నారు, కానీ అది ఎందుకో అంతే వచ్చింది. ఎంత డామినేషన్ అన్నా కానీ నాన్నగారికి ఉండేటువంటి ప్లేస్, నాన్నగారికి ఉన్నటువంటి పాత్రలో నాన్నగారే చేయాలి అని ఉండేది కదా అక్కడ. నారదుడు అంటే కాంతారావు గారేనండి. మాకు కూడా చాలా ఇష్టం అండి. మా నాన్నగారు వేసిన అన్ని క్యారెక్టర్స్లోకి నారదుడు పాత్ర అంటే చాలా, అందులో అసలు ఇంకా నిజంగా నారదుడు అట్లాగే ఉండేవాడేమో అనిపిస్తుంది. ఇంకా రాముడు కృష్ణుడు అంటే రామారావు గారి లాగే ఉండేవాడేమో. నిజంగా రాముడు కృష్ణుడు అసలు అంత అందంగా కూడా ఉండేవాడో లేదో తెలియదు మనకి. అట్లా కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికేనండి. ఇప్పుడు రావణాసుడు అంటే ఎస్వి రంగారావు. ఏంటంటే వాళ్ళు ఆ క్యారెక్టర్ వేయటం మూలానో ఆ క్యారెక్టర్స్కి నిజంగా జీవం పోసారు. వాళ్ళు లైఫ్ ఇచ్చారు కొన్ని క్యారెక్టర్స్కి. వాళ్ళే సీత అంటే అంజలిదేవి గారు, అసలు ఆ ఫేస్లోనే ఉంటుందండి సీత, ఆ సాఫ్ట్నెస్. అంజలి గారి ఫేస్ చూస్తేనే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎంతమందో వేశారు సీతలు, కానీ ఆవిడ్ని ఎవరు బీటౌట్ చేయలేదు. లవకుశ సినిమా లవకుశే,
సో ఇప్పుడు కమ్మ డామినేషన్ ఎక్కువ ఉంది, లేకుంటే బ్రాహ్మణ్ అనేసరికి కొంచెం ఎందుకో డిఫరెన్సెస్ ఉన్నాయి అనే ఫీల్ ఎప్పుడైనా నాన్నగారు చెప్పుకున్నారా, ఎక్స్ప్రెస్ చేశారా? లేదండి, ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఆయన మరి బాధపడ్డారేమో తెలీదు, కానీ మాతోటైతే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆయన ఎక్కువ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడేవారు కాదు మేడం మాతో. మరి డామినేషన్ అని మీకెందుకు అనిపించింది అలా? మాకు అనిపించిందండి, ఎందుకో మేము పెద్దయ్యాక మాకు అనిపించిందండి. చిన్నపిల్లలప్పుడు మాకు అవేమీ తెలియవు, ఆ తేడాలు ఏం తెలీదు. తర్వాత ఇంకా మాకు రియలైజేషన్ వచ్చాక ఈయన ఎందుకు, ఎక్కడ అసలు లోపం, పొరపాటు ఎక్కడ జరిగింది ఏంటి అన్నాక అప్పుడు ఎందుకో అనిపించింది. అంతమంది పెద్ద పెద్ద స్టార్స్ మధ్యలో ఈయనొక్కడు నెగ్గుకొని వచ్చాడు, అన్నేళ్ళు వచ్చాడంటేనే గొప్ప అండి. ఏమంటే 60 years అండి ఆయన. కరెక్ట్గా ఇంకొక సంవత్సరం మా నాన్నగారు బతికి ఉంటే ఇండస్ట్రీలో 60 సంవత్సరాలు ఆయన ఉన్నారండి. ఒక షష్టి పూర్తి అయ్యేది. 60 సంవత్సరాలు ఇండస్ట్రీలోనే ఉన్నారండి ఆయన. ఆయనకు సినిమా తప్ప ఇంకా వేరే ఏం తెలీదు, ప్రపంచం లేదు ఆయనకి. సినిమా ప్రపంచమే ప్రపంచం. ఆ కాలంలో ఉన్నటువంటి నటులు చాలా మంది సినిమాల్లో వచ్చినటువంటి డబ్బులతో రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళారు, లేకుంటే బిజినెస్లు పెట్టుకున్నారు, ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని సినిమాలు కూడా నిర్మించారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని చూసినప్పుడు నాన్నగారు ఏమనేవాళ్ళు, తను కొంచెం అక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు, అప్పటికే అయిపోయిందండి అన్ని. అవన్నీ చూసి రియలైజేషన్ వచ్చేసరికి చేతులు కాల్చేసుకున్నారు, అయిపోయింది, అన్ని పోగొట్టుకున్నారు అప్పటికే. కానీ ఇది మురళీమోహన్ గారు మంచి సలహాలు ఇచ్చారు అందరికీ. అట్లా సలహాలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో మా నాన్నగారికి ఎవరన్నా ఉండుంటే ఎక్కడో ల్యాండ్స్ కొని పెట్టేసేవారేమో. లేదు, అప్పట్లో ఎవరు అటువంటి సలహాలు ఏమి ఇవ్వలేదు. పోనీ మురళీమోహన్ గారు నాన్నగారికి ఇవ్వలేదా? ఎవరు ఇవ్వలేదండి, ఎవరు ఏమి ఇవ్వలేదు. అందరూ మాట్లాడారు, ఎవరు ఏమి ఇవ్వలేదు. ఏమండి, మనిషి బతికున్నప్పుడు కావాలండి, ఆ మనిషి బతికున్నప్పుడు అంతంతగానే ఇదైంది, ఇంకా పోయాక ఇంకా మాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. అసలు మనిషే పోయాడు, ఆయన కట్టుకున్న ఆయన వైఫ్ పోయింది, ఇంకా మాకెందుకండి చెప్పండి. శోభన్ బాబు గారు, ఆ తర్వాత మురళీమోహన్ గారు, వీళ్ళు చాలా ఎక్కువగా భూముల మీద ఇన్వెస్ట్ చేశారు అనేది ఒక రకంగా రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ అవును, మురళీమోహన్ గారి ద్వారానే తెలిసింది అసలు రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, ఒక ఆర్టిస్ట్ డబ్బులు ఉంటే ఎట్లా మనం జాగ్రత్త చేసుకోవాలి అన్నది ఆయన వల్ల నేర్చుకున్నారండి. హీరోలు అందరూ నేర్చుకున్నారు, ఆర్టిస్టులు అందరూ కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ రోజుకి ఫాలో అయ్యారు, కోటీశ్వర్లు ఈ రోజుకి. ఏముందండి, ఒక్కొక్క చోట ల్యాండ్ ఉందంటే బోల్డ్ అంత డబ్బు. మేము చిన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో 10 రూపాయలండి, అప్పుడు ఇస్తాం ల్యాండ్ అంటే మా నాన్నగారు అబ్బాయి వద్దులేండి అన్న. 10 రూపాయలకి గజమా ఎంతో ఏదో అంటారు చూడండి, అప్పట్లో 10 రూపాయలు, చాలా ఏళ్ల క్రితం. నేను ఎక్కడ వెళ్ళి ఉంటాను, మేము చెన్నైలోనే ఉంటాం, ఏమవుతు అనేసి తీసుకోలేదు. లేకపోతే అప్పట్లోనే అడిగారండి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సైడ్లో అప్పుడు ఇస్తామన్నారు. సినిమా వాళ్ళకని చెప్పి సినిమా వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చేయాలి అనే ఉద్దేశంతో అట్లా తగ్గించి ఇస్తామన్నారు. అది ఏ గవర్నమెంట్ గుర్తులేదు నాకు. ఆ మినిస్టర్ అప్పుడు ఇచ్చాడు వాగ్దానం, ఇచ్చి అమ్మితే తీసుకోలేదు. అప్పుడు ఏం వెళ్తాంలేండి అంటే మా నాన్నగారికి చెన్నైలోనే ఉంటాము అని ఒక ఇది. తర్వాత ఇంకా తప్పలేదు, ఇంకా అక్కడ లేవు సినిమాలు, ఛాన్స్ లేదు అనుకున్నాక సరే ఇంకా హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చి రెంటెడ్ హౌస్లో ఉండేవారు. ఏంటంటే ఆయనకి నా కూతురు ఇక్కడే ఉంది కదా, నేను ఇక్కడే ఉంటాను. మా నాన్నగారికి చాలా ప్రేమ అండి. ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా చాలానే చేసేదాన్ని, నేనే ఉండి చూసుకునేదాన్ని ఎక్కువ. మిగతా వాళ్ళందరూ ఉండేవారు, మా మదరు ఉండేది పెద్దది, పాపం ఎందుకులే అమ్మా అని చెప్పి మా ఫాదర్కి మొత్తం క్లీనింగ్ దగ్గర నుంచి అంతా బాత్ స్పంజ్ ఇవ్వటం అన్నీ నేనే చేసుకునేది, ఒక నర్సు లాగా చేసేదాన్ని ఆయనకి. మరి అప్పుడు డబ్బులు అవసరం ఉంటుంది కదా చాలా వరకు హాస్పిటల్. అదే చెప్తాను చూడండి, ఆయనకి నిజమైన ఆస్తి ఏంటంటే అభిమానులండి. ఏమంటే అభిమానులు చూడటానికి వచ్చేవారండి. ఎక్కడ మన సికింద్రాబాద్లో యశోదాలో చేర్పించాం. ఏమంటే అభిమానులు వచ్చి చూసి కవర్లు ఇచ్చేవారండి. మా మదర్ చేతిలో కవర్లు పెట్టేవారు, 10,000 10,000 10,000 ప్రతి ఒక్కళ్ళండి. ఒట్టి చేతితోటైతే ఎవ్వరూ రాలేదు, చేతిలో డబ్బులు పెట్టేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. మేము కడతాం అది ఇది అన్నారు, కానీ గవర్నమెంట్ ఎవరు ఏం కట్టలేదండి, మేమే కట్టుకున్నాం, మేమే కట్టాము బిల్లు మొత్తం 6-7
7 లక్షలో 8 లక్షలో ఎంతో అయింది ఆయనకు పాపం. అంతా మేమే. అది కూడా మేమంటే మా డబ్బు కాదండి, అభిమానులు ఇచ్చిన డబ్బే. వాళ్ళు చూడటానికి వచ్చి ఇచ్చారండి. తర్వాత ఇంటికి కార్తీక్ రెసిడెన్సీలో ఉండేవారు నల్లకుంట. అప్పుడు రామానాయుడు గారు వచ్చారు చూడటానికి, విజయశాంతి గారు వచ్చారు. విజయశాంతి గారు వచ్చినప్పుడు తను 50,000 ఇచ్చింది, చెక్ ఇచ్చింది 50,000కి. తర్వాత రామానాయుడు గారు 20,000 ఇచ్చాడు, ఆయన 20,000కి చెక్ ఇచ్చాడు. వీళ్ళందరికీ కూడా యాక్ట్ చేసి లైఫ్ ఇచ్చారండి మా ఫాదరు. పిక్చర్స్ వాళ్ళకి ఇంకా లేదు, లాస్ వచ్చింది ఎట్లా అనుకునే టైంలో ఈయనను పెట్టి ఫోక్లోర్ పిక్చర్ తీస్తే అది మంచిగా హిట్ అయ్యి వాళ్ళకి, అంటే పెద్ద సూపర్ హిట్లు అని చెప్పను, ఓకే వాళ్ళని నిలబడే స్థితికి ఇచ్చారనమాట. ఫోక్లోర్ అంటే కొంచెం ఇష్టపడేవారు కదా, ఫ్యాంటసీ మూవీస్, ఫ్యాంటసీ కాదండి, పబ్లిక్ కూడా ఏంటంటే మంత్రాలు అవి ఎంజాయ్ చేసేవారు. మేము ఊళ్ళకి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం అండి, థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. ఏమనుకుంటారు పబ్లిక్ అని చెప్పి, వాళ్ళు ఇంకా తిట్లే వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ. సినిమా వాళ్ళు ఎప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ అండి. మా నాన్నగారు ఏంట్లా ఇలా తిడుతున్నారు ఏంటన్నా, తెలుగులో ఇంత నీచంగా తిడుతున్నారు, ఇంత ఘోరంగా అంటే, అమ్మా మేము పబ్లిక్ ప్రాపర్టీ, వాళ్ళు ఏమన్నా ఏమీ అనుకోలేము, అది వాళ్ళు ప్రేమతో తిడతారు అంతకంటే. అంటే ఏంటంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ సినిమాలో, ఒరే పోరా పోరా ఇంకా తిట్లే, వెళ్ళు రాకుమార్ని కాపాడు, ఇంతే. మేము ఊళ్ళకి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం మేడం. తర్వాత మెడ్రాస్ అగ్గిదొర అని ఒక సినిమా వచ్చిందండి, నాన్నగారు భారతి యాక్ట్ చేశారు, అందులో సత్యనారాయణ గారు విలన్. ఆ సినిమా ఒకటి అసలు సూపర్ హిట్ అండి, అది అగ్గిదొర అని చెప్పి. అప్పుడు విజయశాంతి రెస్పాండ్ అయ్యారు, ఆ తర్వాత రామానాయుడు రెస్పాండ్ అయ్యారు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి లేదండి ఇంకెవరు లేరు, ఇంకెవరు రెస్పాండ్ అవ్వలేదు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసా మరి ఇలా ఉన్నారు కాంతారావు గారు? అందరికీ తెలుసు అండి, ఇండస్ట్రీ మొత్తం తెలుసు, అందరికీ తెలుసు. మేము మా నాన్నగారు ఎప్పుడు ఎవరిని ఇట్లా పెట్టమని ఎప్పుడు నేర్పించలేదండి. చెయ్యి మీ దగ్గర ఉంటే రూపాయి ఇవ్వండి, ఎవరిని అడుక్కోవద్దు, మీ అంతటా మీరు కష్టపడి సంపాదించండి, కూలి చేసుకొని బతకండి, కావాలంటే 4 రూపాయలు మన సొంత సంపాదనలో ఉండి మన కష్టంతో తినే ఒక్క మెతుకైనా సరే మనకు అరుగుతుంది, అడుక్కోవద్దనేవారండి. అసలు అంతవరకు ఎందుకండి, మా నాన్నగారే అసలు ఎవరిని అడుక్కోలేదు. సినిమాలు లేకపోయినా ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడగలేదండి, బాబు నాకు సినిమాలో వేషం ఈయన నాకు కష్టంగా ఉంది అది ఇది, ఎన్నడూ ఆయన ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడగలేదండి. వచ్చిందా వేసేవారు. ఆయన ఒక్కటే కోరిక ఏంటంటే, నేను చచ్చేంత వరకు నేను యాక్ట్ చేయాలి, నాకు అదొక్కటే నా కోరిక, నా లాస్ట్ బ్రెత్ దాకా నేను సినిమాల్లో ఉండాలి, ఇండస్ట్రీలో నేను ఉండాలి, నేను వెళ్ళిపోకూడదు. నేను గనక మూటా ముల్లా సర్దుకొని వెళ్ళిపోయానంటే ఇండస్ట్రీ నన్ను మర్చిపోతుంది, నేను గుర్తుండిపోవాలంటే నేను ఇక్కడే ఉండాలి, ఇట్లాగే సంపాదించాలి అని చెప్పి లాస్ట్ దాకా ఆయన సంపాదించారండి. ఇంకా అసలు ఆగలేదు. లాస్ట్ సినిమా శంకర్ దాదా జిందాబాద్ తీశారు, అదే ఆయన యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ. ఇంకా దాని తర్వాత ఇంకా లేదు, ఇంకా దాంతో అయిపోయింది అనమాట. ఇంకా నాన్నగారికి వ్యసనాలు ఏమైనా ఉండేవా? లేదండి, ఆయన ఎప్పుడన్నా మేమే ఆడుకునేవాళ్ళం అండి, ఇంట్లో మేమే కార్డ్స్ ఆడుకునేవాళ్ళం. ఇంట్లో మేము ఇంకెవ్వరు ఉండేవాళ్ళు కాదు, పిల్లలం మేము, మా అమ్మ. ఇంకా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే అప్పుడప్పుడు వచ్చేవారు, ఎవరు అంటే మన జగ్గయ్య గారి కొడుకు వచ్చేవాడు, దాని తర్వాత విజయశాంతి బ్రదర్ కూడా వచ్చేవాడు, ఎప్పుడన్నా వచ్చేవాడు. అట్లా మేము కూర్చొని మేము ఆడుకునేవాళ్ళం, ఊరికే ఆడుకునేవాళ్ళం అంతే. గుర్రపందాల మీద నాన్నగారు బోల్డ్ అంత డబ్బు పెట్టాడు, లక్షలు వాటి మీద పోసాడు, అందువల్లే నష్టాలు వచ్చాయి అనేది ఎందుకు వస్తుంది? అన్ని లక్షలుంటే గుర్రపందాలు ఎందుకంటే పోగొట్టుకోవటం, జాగ్రత్తగా బ్యాంక్లో వేసుకునే ఉండేవారు. అంత లక్షలే ఉండుంటే ఎందుకు మేడం ఈరోజు ఈ స్థితి ఉండేది మాకు? గుర్రపందాలు మా నాన్నగారు ఎప్పుడు ఎక్కడికే వెళ్ళేవారు కాదండి, ఆయనకి ఇల్లు షూటింగ్ ఈ రెండే, ఇంకా వేరే ప్రదేశాలకు వెళ్ళటం కానీ సరదాగా తిరగటం ఒక్కరే ఎప్పుడు వెళ్ళేవారు కాదు, వెళ్తే ఫ్యామిలీతోటే అంతే. లేదండి, కాంతారావు అనగానే ఆయనకి మొత్తం అంత నష్టాలు రావడానికో లేకుంటే ఉన్నదంతా అమ్ముకోవడానికి కారణం ఆయన గుర్రపందాల మీద పెట్టారు అనే ఒక మాట చాలా కాలం. ఏమండి ఎందుకు గుర్రపందాలు అంటే రేస్ కోర్స్ కొనేసాడు ఆయన, ఏమైనా గుర్రాలని కొన్నాడా? పోనీ ఒక మాట అడుగుతానండి, రేస్ కోర్స్ ఏమైనా కొన్నాడా, గుర్రాలని కొన్నాడా? ఏం కొన్నాడని? ఆయన
ఏమండి ఉన్నంతలో ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన సంపాదన అండి, ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు. ఆయన దేనికి పెట్టుకుంటే మేమెందుకు అడగాలి చెప్పండి? ఏమండి దానివల్ల ఆయన వ్యసనాలు అంత వ్యసనం అయితే లేదండి మా ఫాదర్. అంత వ్యసనాలు ఏం లేదు. ఆయన రేస్ కోర్స్కి వెళ్ళటం, అక్కడ పోయి గుర్రాలు వెంట పరిగెత్తటం ఆ పిచ్చి లేదండి. సినిమాల్లో ఎక్కుతూనే ఉన్నాడు కదా గుర్రాలు, ఆ మోజు చాలా ఆయనకి. ఆ గుర్రాలు ఎక్కి తొక్కే మోజే అదే ఆయనకి ఎక్కువ. అంతేగాని రేస్ కోర్సులు ఇవన్నీ లేదండి. ఏంటి సినిమాలు తీసినప్పుడు నష్టపోయినప్పుడు అందులో ఉన్నటువంటి నటీనటులో లేకపోతే ఇంకెవరైనా కూడా రెస్పాండ్ అవ్వలేదా? లేదండి. సినిమాలు తీయటమే ఆయన చేసిన పెద్ద తప్పు, సినిమాలు తీయటం అండి. ప్రేమ జీవులు సినిమా కృష్ణ గారితో చేశారు. కృష్ణ గారు ఏమో ఆయన ఇలాంటిది ఏదైనా వస్తే ఆయనకి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ దగ్గర నుంచి రిటర్న్ చేశాడండి. ఆయన చేసే హెల్ప్ ఆయన చేశాడు. ఆయన ఏం హెల్ప్ చేశాడో నాకు తెలీదు, కానీ ఆయన వైపు నుంచి అయితే హెల్ప్ అయితే దొరికింది మా ఫాదర్కి. అయినా కానీ ఎందుకు అంటే నా 400 ఎకరాలని పోగొట్టుకున్నాను, నేను సంపాదించుకుంది పోగొట్టుకున్నాను, అయినా ఇంకా సినిమాలు తీయాలి అనేటువంటి ఆ తాపత్రయం ఎందుకు ఉండేది? అంతే. ఏంటంటే నాకు ఇదొక్కటే వచ్చమ్మా, నాకు ఇంకేం రాదు, నాకు ఇంకా వేరే బిజినెస్లు లేవు. నన్ను అయినా ఒకవేళ బిజినెస్ చేసినా కూడా నాకు ఎవరున్నారు చూసుకునేందుకు? పిల్లలా చిన్నవాళ్ళు ఎవరున్నారు చూసుకునేందుకు? ఇప్పుడు ఈ లాస్ అనేది ఎట్లాగన్నా వస్తుందండి. అందులో కాకపోతే ఇప్పుడు ఇందులో కాకపోతే బిజినెస్లో రావచ్చు లాసు. ఏమండి సినిమా కూడా ఒక బిజినెస్సే కదా. వ్యాపారం అన్న తర్వాత ఎప్పుడు లాభాలే రావాలని కోరుకోలేం కదండి. ఒడిదుడుకులు రెండు ఉంటాయి. అటు లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నష్టం వచ్చినప్పుడు తట్టుకోగలగాలండి మనిషి. తట్టుకున్నవాడు, నిలదొక్కున్నవాడే పైకి వస్తాడు. ఇప్పుడు నాన్నగారికి ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరా? వాళ్ళైనా చెప్పకపోయేవాళ్ళు? లేదండి ఫ్రెండ్స్ అని ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడ చెప్పాను కదండి, ఫ్రెండ్స్ అన్నది చాలా తక్కువ అండి. ఆయన ఎక్కడికన్నా వెళ్తే ఫ్రెండ్స్ సర్కిల్ మెయింటైన్ చేసుకునేవారేమో కానీ పెద్ద ఏమీ లేదండి ఆయనకి. అంతే ఇల్లు, సినిమా చేసామా, ఇంటికి వచ్చేసామా, పని అయిపోయింది అంతే. పిల్లలే ఆయనకి ఫ్రెండ్స్, పిల్లలే ఫ్రెండ్స్. ఆడుకోవాలనుకుంటే పిల్లలతోటే ఆడుకునేవారు, క్యారమ్ బోర్డ్ ఆడుకునేవాళ్ళం, కార్డ్స్ ఆడుకునేవాళ్ళం. ఏదో చెస్, మా నాన్నగారికి చెస్ అంటే చాలా ఇష్టం. మా తమ్ముళ్ళు వాళ్ళు చెస్ ఆడుకుని ఇంట్లో మేమేనండి, ఇంకా బయట ప్రపంచం అన్నది మాకు వద్దు అనుకునేవారు. కానీ లోకం పోకడ తెలియకుండా అలా ఎలా డబ్బులు పోగొట్టుకున్నారు అసలు అంతలా? అదే చెప్పాను చూడండి, అందరూ ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, దాన్ని ఎలా కూడబెడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూడాల్సి ఉండే కదా నెక్స్ట్ మీ పిల్లల కోసమైనా. ఏమో ఆయనకి కొంచెం ముందాలోచన తక్కువ అనుకోండి, గైడెన్స్ లేకపోవటం ఒకటి మెయిన్ కారణం అనుకోండి. ఆయనకి చేతులారా చేసుకున్నారు. అమ్మేమనేవాళ్ళు? మా మదర్ అసలు ఏమనేది కాదండి. మా నాన్నగారు ఏమంటే ఆవిడకి అదే. మా మదర్కి అంత నాలెడ్జ్ కూడా లేదు మేడం. ఎందుకంటే తను ఏం చదువుకోలేదు, తను చాలా తక్కువే చదివింది. 6వ క్లాసో 5వ క్లాస్ దాకా చదివింది. మా మదర్ది లవ్ మ్యారేజ్. మా నాన్నగారు మా మదర్ లవ్ మ్యారేజ్. అంటే ఇష్టపడి, మా నాన్నగారికి అంతకుముందు పెళ్ళి అయింది. ఆమెకి ఇదేంటి పాండురోగం అని చెప్పి అంటారు చూడండి, అది ఉందన్నమాట. దాంతో ఆవిడ చనిపోయే ముందరే పెళ్లి చేసింది మా మదర్నిచ్చి. తను ఉన్నప్పుడే అప్పుడే మా నాన్నగారు ఇష్టపడుతూ ఉండేవారు. తెలుసుకొని పాపం ఆవిడ ఉన్నప్పుడే పెళ్లి చేసింది. ఆవిడకి 2 పిల్లలండి. ఒక కూతురు పోయిందనమాట. ఆ పిల్ల చిన్నప్పుడే అమ్మవారు ఏదో పోసిపోయింది. తర్వాత కొడుకు మా మదర్ పెళ్ళయ్యాక, మా మదర్ని చేసుకున్నాక 6 ఏళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయికి నిమోనియా వచ్చి ఆ అబ్బాయి చనిపోయాడు. తర్వాత మా మదర్కి మేము 5గురు సంతానం అనమాట. అది ఫోటో మా 5గురు పిల్లలది. సో అమ్మ కూడా ఏమనలేదా? ఇప్పుడు అంత పెద్ద భూస్వామి, ఒక దొర, ఆ తర్వాత సినిమాల్లో అంత పేరు వచ్చింది, బాగా సంపాదన ఉంటుంది అనుకున్నప్పుడు మెల్లిమెల్లిగా కర్పూరంలాగా ఒక్కొక్కటి పోతూ ఉన్నాయి, హరించుకుపోతున్నాయి అనుకున్నప్పుడు ఆవిడ చూడు, ఆయనకి అందులో సంతోషం ఉంది అనుకున్నప్పుడు నేను అడ్డం పోను అనేది. ఎందుకంటే ఆయన సంతోషంగా ఉండటమే నాకు కావాలి, నాకు మిగతావి నాకు అనవసరం. ఆయన అందులో హ్యాపీగా ఉన్నారు, ఉండని, నాకు అదే కావాలి. నేను ప్రశ్నించి ఇది ఆపి అది ఆపుంటే బాగుండేదేమోనండి, మేము కూడా అనుకునేవాళ్ళం. ఒక భార్యగా తను కూడా ఫీల్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఎందుకండి వద్దు పిల్లలకి ఏదైనా అని ఉంటే ఉంచేవారేమో, ఆయన కూడా ఆలోచించేవారేమో. ఈవిడికి ఎంతసేపు మొగుడు సంతోషంగా ఉండాలనే చూసుకునేది, ఆయన హ్యాపీనెస్సే నాకు సంతోషం అన్నట్టు భావించింది. కానీ తర్వాత ఏంటి అన్నది పాపం ఆలోచించలేదు మా మదర్.
ఏంటంటే ఎప్పుడూ ఒకేలాగుంటాయి అనుకున్నారండి ఈ రోజులు. అది ఎప్పుడూ ఒకలాగా ఉండదు. సో వారసులుగా మీ 5గురు పిల్లల్లో ఎవరూ ఆహా! రాలేదు. ఆ ఎవరికీ తర్వాత నాన్నగారు పోయిన తర్వాత కనీసం తాతగారి పేరుతో అయినా మీ పిల్లలో, లేకుంటే మీ అన్న తమ్ముల పిల్లలో వాళ్ళెవరైనా రావాలి అనుకోలేదా సినిమాల్లోకి? లేదండి. మాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు గానీ, మా నాన్నగారి పేరుతో ఏదన్నా ఒక మంచి వ్యవస్థలాగా ఏదైనా స్టార్ట్ చేద్దాము అన్న ఒక ఇది ఉంది. ఒక వృద్ధాశ్రమం గానీ, ఏదో అటువంటిది ఆయన పేరు చిరస్థాయిగా మిగిలిపోయేటట్టు ఏదైనా చెయ్యాలి అన్న ఒక కోరిక ట్రస్ట్ తప్ప లాగా. ఆ! అది ఒక్కటి తప్ప ఎవరన్నా ముందుకొచ్చి ఏదైనా చేస్తాము అంటే చెయ్యొచ్చు. అంతేగాని మేమంటే సొంతంగా ఏమీ చేయలేము మేడం. హ్మ్. నాన్నగారి పేరుతో గవర్నమెంట్ కూడా కాంతారావు స్మారక పురస్కారం లాగా హీరోలకి పెట్టారు. ఇస్తుంది కదా! ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది. మొన్న పోయిన సంవత్సరం పోయిన ఆయన విజయ్ దేవరకొండకి ఇచ్చారు ఫస్ట్ కాంతారావు గారి అవార్డుని. చాలా సంతోషం అనిపించింది మేడం. నాకైతే నిజంగా చెప్తున్నాను. ఆ రోజు విన్న తర్వాత అది ఒక పెద్ద పండగలాగా అనిపించింది. ఎందుకలా? ఇన్ని సంవత్సరాలకి కాంతారావు గారు కూడా ఒక ఆర్టిస్ట్ అని గుర్తొచ్చింది చూడండి పబ్లిక్‌కి. గుర్తొచ్చి గవర్నమెంట్ లేట్ అయినా కూడా ఆయన పేరుతో కూడా ఒక అవార్డు అన్నది పెట్టారు అంటే నిజంగా గర్వమే కాదండి. అది చాలా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఎంతసేపు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అనే అన్నారు కానీ కాంతారావు గారు ఇది అని అనలేదు కదండి. మరి ఆ రోజుల్లో అలనాటి హీరోలంటే వీళ్ళ ముగ్గురే కదండి. వేరే వాళ్ళు మాకు తెలియదు కదండి. సోషల్ పిక్చర్ అంటే నాగేశ్వరరావు గారు, మైథలాజికల్ పిక్చర్ అంటే రామారావు గారు, రాముడు అవని కృష్ణుడు అవని ఆయన రెండిట్లో పైకొచ్చాడు. ఫోక్లోరు జానపద సినిమాలు ఫోక్లోర్ అంటే కాంతారావు గారు. మేము ఈ ముగ్గురినే చూసి మేము పెరిగామండి. మేము పెరగడం కూడా ఈ ముగ్గురినే చూసి పెరిగాం. అంతేగాని మాకు మిగతా వాళ్ళు ఆర్టిస్టులు, మిగతా హీరోలు వీళ్ళు అంత ఎక్కువ పరిచయం కూడా లేదు. ఇప్పుడు జనరేషన్ వేరండి. అప్పటికి ఇప్పటికి చాలా జనరేషన్ గ్యాప్ అన్నది బాగా వచ్చేసింది. ఇప్పుడు కాంతారావు గారి పేరుతో ఒక పురస్కారాన్ని అయితే ప్రభుత్వం ఇచ్చింది. బట్ అదే ప్రభుత్వం కాంతారావు గారి కుటుంబాన్ని ఆదుకుందా అంటే? ఎందుకండి? ఏవండి కాంతారావు గారు లేరు. ఆయన భార్య లేదు. ఇంకా ఎవరు చూసి ఆనందించాలి చెప్పండి? ఇప్పుడు ఆయన భార్య బతికున్నప్పుడు ఏదన్నా చేసిందనుకోండి గవర్నమెంటు, ఆయన ఆత్మ కొంచెం శాంతించేదేమో. పోనీలే కనీసం నేను ఇన్నేళ్ళు నేను చేసిన సర్వీస్‌కి కనీసం నా భార్యని చూసుకుంది గవర్నమెంట్ అన్న తృప్తి అన్నా ఉండేదేమో, ఆత్మశాంతి ఉండేదేమో ఆయనకి. ఇప్పుడు అది కూడా లేదు కదండి. మా మదర్‌ని కూడా వాళ్ళు ఏం చూసుకున్నారండి? ఏదో గవర్నమెంట్ నెలకో 10,000 ఇచ్చేవారు. అయిపోయింది. ఫినిష్. ఆవిడ పోయింది. పోయిన తర్వాత ఇంకా అయిపోయింది. ఆయనతోటే పోయింది. ఆవిడతోటి పూర్తిగా పోయింది. ఇంకా మాకు కూడా ఇండస్ట్రీ మీద అంత పెద్ద ఇది లేదు మేడం. ఉన్నమాట చెప్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు ఏం బావుకున్నారండి ఇండస్ట్రీలో ఉండి? నిజం చెప్తున్నాను. ఏం బావుకున్నారు చెప్పండి? ఏం బావుకోలే. ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. ఉన్నది ఉంచుకుంది అన్నీ పోయిందన్నట్టు పోగొట్టుకున్నాడు. ఆయన మిగుల్చుకుంది ఒక్కటేనండి, మంచి పేరు, గొప్ప అభిమానులని మిగుల్చుకున్నాడండి లైఫ్‌లో. చాలండి. అంతకంటే అసలు ఇంకా ఏంటండి ఆయనది నా ఆస్తి నాకేంట్రా, నేను ఆస్తి లేని వాడిని, నా అభిమానులు నా ఆస్తి. నువ్వు వెళ్ళు, నీకు ఎవరికన్నా బయటికెళ్తే చాలు నా అభిమానులు. ఏం వచ్చారండి అభిమానులు ఆయనకు ఒంట్లో బాలేనప్పుడు. అసలు చెప్పలేం. అంత నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మా నల్లకుంట మొత్తం నిండిపోయింది అభిమానులతో. ఆ స్ట్రీట్. మిగతా వారికంటే ఏదో ఒకటి ఇష్యూసో, వివాదాలో, కాంట్రోవర్సీస్ అనేవి ఉండేవి. కానీ కాంతారావు గారికి అలాంటివి ఏవీ లేవు కదా! అసలు ఎక్కడ ఏమి చెడ్డ పేరు, ఒక మచ్చ లేకుండా మంచి వెలుగు వెలిగారండి. ఏమండి ఆయన పుట్టినందుకు ఆయన జన్మ సార్థకం చేసుకున్నాడు. మంచి హీరో అనిపించుకున్నాడు. ఒక మంచి నటుడు అనిపించుకున్నాడు. ఒక్క ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కానీ, ఒక్క హీరోయిన్ దగ్గర నుంచి కానీ, ఎవ్వరి దగ్గర నుంచి ఒక్క కంప్లైంట్ కూడా లేదండి. కాంతారావు గారు ఇట్లా చేశారు అన్న పేరు కూడా తెచ్చుకోలేదండి. చాలా మంచి ఆయన, గొప్ప ఆయన. ఇచ్చే చెయ్యే ఆయనది, పుచ్చుకునే చెయ్యి కాదు. రెమ్యూనరేషన్ కూడా ఆయనకి తక్కువే ఇచ్చేవారండి ఆ రోజుల్లో. కానీ అది కూడా ప్రశ్నించేవాడు కాదు ఆయన. ఎందుకు నాన్న వేయటం అని అంటే, లేదు నేను గనక ఒప్పుకోకపోతే ఇంకొకరికి వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టర్, అట్లా వెళ్ళొద్దు, నేను ఉండాలిరా, నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి, ఏదైనా సరే నేను ఉండాలి అనే ఒకటే ఆ మధ్య ఏమన్నారు కాంతారావు, ఒక అతను తెలిసి తెలియకుండా మాట్లాడకూడదండి. నేను ఒకటే చెప్తాను, తెలిసి తెలియకుండా ఎప్పుడూ మాట్లాడు. నల్లకుంటలో నేను మార్కెట్ రోడ్లో చూశాను, కాంతారావు గారి కాళ్ళకి చెప్పులు లేకుండా, మా నాన్నగారి ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవరండి.
అదే అలవాటు ఏమండి ఈరోజు మాకు కూడా ఉంది, నాకుంది, మా పెద్దన్నయ్యకి. చెప్పులు లేకుండా మేము అసలు నడవం. వాడికి ఎంత ధైర్యం ఉంటే వాడు ఆ మాట అన్నాడు. నేను చెప్పులు కొనిచ్చాను అని నేను అన్నాను. వాడు ఎవడో కౌశిక్ అట ఎవడో. నేను అన్నాను కాంతా ఇంట్లోనే చెప్పులు లేకుండా నడవడు, అట్లాంటిది వీధిలో నడుస్తాడా అండి ఆయన చెప్పులు లేకుండా? నేను అన్నాను ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడారులేండి, వాళ్ళ కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడి ఉంటారు, అదంతా చెప్పులు లేకుండా ఎందుకుంటాడండి కాంతారావు గారు. అంటే అట్లాంటి దుర్భర దీన స్థితిలో కాంతారావు ఉన్నారు. ఇంకొక ఆయన ఎవరు, వాసరాజ్ ప్రకాశం గారు, ఆయనకి 500 కూడా లేదు. ఏమండి ఉందో లేదో మీకెందుకు ఏమండి, ఎంతమంది ఇంటికి వచ్చినా వీళ్ళందరూ మా ఇంట్లో భోంచేసి వెళ్ళిన వాళ్ళేనండి, నిజం చెప్తున్నాను. శుభ్రంగా అన్నం తిని చేతులు కడుక్కొని వెళ్ళిన వాళ్ళే. ఆయన గురించి మాట్లాడిన వాళ్ళందరూ తిని వెళ్ళారండి మా ఇంట్లో. కానీ అట్లా మాట్లాడకూడదండి. ఒక మనిషి పేరుని నువ్వు పైకి తేకపోయినా పర్వాలేదు, గొప్పలు చెప్పకపోయినా ఎవ్వరూ బాధపడరు. కానీ అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దండి. డబ్బు కూడా లేదు, 500 రూపాయలు కూడా లేని స్థితిలో, దీనమైన హీనమైన స్థితిలో ఉన్నాడు అని ఎన్నడూ అనద్దు, చాలా తప్పండి. ఏమంటే అట్లా అనుకుంటే నెలకి 16,000 ఇంట్లో అద్దెకు ఉండేవాడండి ఆయన. నెలకు 16,000 అండి కార్తీక్ రెసిడెన్సీ అద్దె కట్టుకుంటూ. మాకు నెల ఖర్చు అయ్యేటప్పటికి నెలకి 20,000 రూపాయలు ఖర్చు అండి. మా నాన్నగారికి 20-30,000 ఖర్చు. తినేవాళ్ళు తక్కువ కాదండి, సంపాదించేది ఆయన ఒక్కడే. 20 కంచాలు లేచేదండి ఒక పూటకి మా ఇంట్లో. అది ఒక అన్న సత్రమే మా ఇంట్లో. మా అమ్మ వండుతూ ఉండేది. ఎవ్వరు వచ్చినా సరే అన్నం తినకుండా వెళ్ళటానికి వీల్లేదు, భోంచేసే వెళ్ళాలి, అది ఆ ఇంటి రూల్. అట్లాగే పెట్టారు, అట్లాగే పెట్టేది మా అమ్మ. మేము పుట్టపర్తి సాయిబాబా గారు భక్తులం అండి మా నాన్నగారు. అయితే ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు సాయిబాబా గారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అందరినీ మామూలుగా అంజలిదేవి గారు వీళ్ళందరూ వచ్చేవారు, మురళీమోహన్ చాలా మంది వచ్చేవాళ్ళు ఆర్టిస్టులు. అయితే ఒకసారి మా నాన్నగారు అంటే చాలా ఇష్టం, బంగారు అని పిలిచేవారు మా నాన్నగారిని. పిలిస్తే మా అమ్మని పిలిచి నీకేం కావాలో కోరుకో, అందరూ అడుగుతున్నారు నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి, నీకేం కావాలో నువ్వు అడుగు అడుగు బంగారు అడుగు అనేస్తే మా అమ్మ ఒక్కటే అడిగింది, స్వామి నాకు ఏ కోరిక లేదు, మంచి మొగుడు మంచి పిల్లలు అంతా బాగుంది, నా ఇంటికి ఎవరు వచ్చినా సరే నేను అన్నం పెట్టే స్థితిలో నాకు ఉండేటట్టు చూడు, నాకు చాలు, అదొక్కటి ఇవ్వండి, నాకు ఇంకేం వద్దు అంటే తప్పకుండా నువ్వు అట్లాగే పెడతావు అన్నారండి. మా అమ్మ బతికున్నంత కాలం ఇంటికి ఎవరు వచ్చినా అన్నం పెట్టి, ఆవిడ కోరిక అదే, ఇంటికి ఎవరైనా వస్తే అన్నం పెట్టి పంపించాలి. సాయిబాబా గారు ఆ రోజే చెప్పారు, నీకు ఆ స్థితి ఎప్పుడూ ఉంటుంది, నువ్వు పోయేంత వరకు నీకు ఆ స్థితి ఉంటుందని చెప్పారు. అట్లాగే ఉందండి, ఇంటికి ఎవరు వచ్చినా పెట్టకుండా. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరన్నా సరే ఇంటికి ఎవరన్నా వస్తే భోంచేయండి అని అడుగుతారు, కానీ అడగకుండా అయితే ఎవరు ఉండర్లేండి. ఇలాంటి పరిస్థితి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తర్వాత తెలంగాణకి సంబంధించి బోల్డంతమంది దర్శకులు వచ్చారు, ఆ తర్వాత హీరోలు వచ్చారు, తెలంగాణ బేస్డ్గా సినిమాలు వస్తున్నాయి, కంప్లీట్గా తెలంగాణ నేపథ్యమే. మరి కాంతారావు గారు తొలి తెలంగాణ హీరో అని చెప్పుకుంటున్న స్టేజ్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన తర్వాత మీరు ఏం చూస్తే ఆ నాన్నగారు సంతృప్తి చెందేవాళ్ళు అని అనిపిస్తుంది మీకు? యాండి ఆయన చేసిన సేవల్ని గుర్తుపెట్టుకుంటే చాలండి. ఆయనని కించపరచొద్దు, ఆయన పేరు పోగొట్టొద్దు. ఏదన్నా చేతనైతే ఆయన పేరుని ఇంకా పై లెవెల్కి పెంచాలని చూస్తే చాలండి. ఆయన కోరుకునేది కూడా యాండి ఆయనే కాదు, మామూలుగా ఎవరైనా సరే ఒక మనిషి పేరు దిగజారిపోవాలని కోరుకోరు కదండి. చేసినా చేయకపోయినా కొంచెం పైకి రావాలనే కోరుకుంటారు. ఈ రోజుల్లో కూడా ఆయన కూడా ఉండుంటే అదే కోరుకునేవారేమో. ఆయన ఏమో మరి ఆయన మనసులో ఏముండేదో తెలియదండి మాకు, ఆయనకు ఎటువంటి కోరికలు ఉండేవో కూడా పాపం ఎప్పుడు బయట అయితే చెప్పేవారు కాదండి మా నాన్నగారు. నాకు ఇది కానీ ఒక్కటే ఉండేదండి ఆయనకు కోరిక, నాకు హైదరాబాద్ ఒకటి రెండు కోరికలు ఉండేది. రామారావు గారు అవార్డు ఇచ్చేవారండి అప్పట్లో, 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు రామారావు గారు అవార్డు. ఫస్ట్ 2 ఎవరికో ఇచ్చారు, మా నాన్నగారు యాక్చువల్గా ఏముంటుందంటే 3వది నాకే ఇస్తారని చెప్పి చాలా అనుకునేవారండి. ఎందుకంటే ఆయనతో సమానంగా అన్ని సినిమాలు ఆయన పక్కన యాక్ట్ చేసింది నాన్నగారు ఎక్కువ కనుక నాకు కూడా వస్తుంది అని చాలా ఆశ పెట్టుకున్నారు. అది ఏ సంవత్సరం కూడా ఆయనకి ఇవ్వలేదండి, అది ఉన్న వాళ్ళకే వెళ్ళింది ఆ అవార్డు. హిందీ వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకున్నారు, నాన్నగారికి అయితే ఇవ్వలేదు. అది ఒక్కటి చాలా ఉందండి ఆయన మనసులో, చచ్చిపోయేంత వరకు కూడా ఆయనకు అదే ఉండేదండి. రామారావు గారి అవార్డు నాకు ఇవ్వలేదు. ఒక సంవత్సరం ఆయనకి ఇస్తాము అన్నది మార్చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు, ఆయన చనిపోతున్న సంవత్సరం.
అప్పటికే అన్నారట అక్కడ, యాండి కాంతారావు గారికి బాగాలేదు, ఇట్లాగూ ఆయనకి ఇస్తే బాగుండు అవార్డు, రామారావు గారి అవార్డు 5 lakhs, అంటే ఆయనకు అవసరం ఉంటుంది కదా, హాస్పిటలైజ్డ్ అయ్యారు అని చెప్తే ఎవ్వరు సరే సరే అన్నారు. పేపర్ చూసేసరికి మారిపోయి వేరే వాళ్ళకి ఇచ్చారు. అది చాలా ఉండేదండి మా నాన్నగారికి. రామారావు గారి అవార్డు మీద ఎక్కువ ఆశ ఉండేది. సొంత ఇల్లు ఒకటి కావాలన్నది కోరిక చాలా ఉండేది. చాలా అంటే చాలా ఉండేది. నాకు ఒక్క సొంత ఇల్లు ఇవ్వండి. ఆయన ఆయన ఏదైనా అడుక్కున్నాడు అంటే డబ్బులు అడుక్కోలేదండి. ఒక సొంత ఇల్లు కోసం మాత్రం గవర్నమెంట్కి లెటర్ రాసి ఇంకా అలసిపోయాడు ఆయన. అది ఒక్కటే ఆయన కోరుకునేవాడు. సరే ఆయన పోయిన తర్వాత మేము అడిగాం, అంటే మా మదర్ కోసం అని అడిగామండి, ఉన్నమాట చెప్తాం. మా మదర్ కోసం అని ఏదో ఆవిడ ఉన్నంతకాలం ఆయన పేరుతో ఒక ఇల్లు అనేది ఇస్తే ఆయన ఉన్నంతకాలం ఆయన పిల్లలు ఆయన వైఫ్ ఉంటారు, అలా మిగిలిపోతుంది ఆయన పేరుతో. అదేం మాకు సొంతంగా రాసి ఇవ్వమంటం లేదు, అమ్ముకునే హక్కు మేము అడగట్లేదు. అందులో ఉన్నట్టు ఉండేటట్టు ఇచ్చి ఉంటే బాగుండేది. అట్లా కూడా ఏమీ ఇవ్వలేదు మేడం. గవర్నమెంట్ ఏం ముందుకు రాలేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. 2022లో నాన్నగారిది 100వ జయంతి ఉత్సవాలని చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నారు. రవీంద్ర భారతిలో కూడా జరిపారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జరిపింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏ హామీ రాలేదా, ఏ స్పష్టత ఏం లేదు దీనికి సంబంధించి? డిమాండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, నాన్నగారి ఆఖరి కోరిక అది. ఫ్యామిలీ మెంబర్స్గా మీరు అడుగుతూ ఉన్నారు, అది రాలేదు అసలు ఆలోచన. ఇంకా ఇప్పుడు ఏముందండి, కాంతారావు గారు అంటే కాంతారావు గారా ఎవరు అన్నట్టు ఉంది. ఇప్పుడు అయిపోయింది. ఇంకా జనరేషన్ గ్యాప్ వచ్చేసింది కదా మేడం, ఇప్పుడు చాలా వచ్చింది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మా మనవాళ్ళు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలకి ఇంకా ఆ కాంతారావు గారు అంటే ఎవరో కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. అప్పట్లో అన్నారు రామారావు గారి పేరు, నాగేశ్వరరావు గారి పేరు పుస్తకాల్లో రావాలి, హిస్టరీ బుక్స్ ఉంటాయి కదా పెట్టాలి, అది ఇది అన్నారు. అన్నప్పుడు ఎవరో అన్నారు కాంతారావు గారి పేరు కూడా రావాలండి, వస్తుంది అని అన్నారు. మరి ఇప్పటిదాకా అది వచ్చిందో రాలేదో మేము చూడలేదు. కొత్త బుక్స్లో, సోషల్ బుక్లో పెట్టాలి అనేసి ఒక ఇది వస్తుంది అని అయితే విన్నాం. మరి అది ఎప్పటికి వస్తుందో తెలియదు అనుకోండి. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారి పేర్లు వేసినప్పుడు మరి ఆటోమేటిక్గా ఈయన పేరు కూడా రావాలి కదా, ఈయనది కూడా రావాలి మరి ముగ్గురిది. మరి ఇప్పుడు కాంతారావు గారు లేరు, అమ్మగారు కూడా లేరు, మీ 5గురు పిల్లలు, మీ 5గురు ఏం చేస్తున్నారమ్మా, ఎక్కడున్నారు ఇప్పుడు? ఇద్దరు ఒక అన్నయ్య ఏమో చెన్నైలో ఉంటాడండి. ఇద్దరు అన్నయ్యలు చెన్నైలో ఉంటారు, వాళ్ళ పిల్లలు అంతా అక్కడే ఉంటారు. తమ్ముళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటారు, మల్లాపూర్లో ఉంటారు. మరి ఇక్కడ మన నాచారం ఆ సైడు మల్లాపూర్లో వాళ్ళిద్దరు ఉంటారు, నేను ఇక్కడ బాగ్లింగంపల్లిలో ఉంటాను. ఎలా ఉన్నాయి 5గురికి పిల్లలు, వాళ్ళ పిల్లలు? అందరూ బాగున్నారండి. అందరూ పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు దేవుడు దయవల్ల, సాయిబాబా దయవల్ల అనుకోండి. అందరూ మంచి స్థితిలో ఉన్నామండి, బాగున్నాం. ఇప్పుడైతే మేము చేసుకున్న అదృష్టం మంచి బిడ్డల్ని ఇచ్చాడు మాకు, బాగా చూసుకుంటారు, చాలు. ఇంకేం కావాలండి? మంచి పిల్లలు, నాకు 2 కొడుకులు, ఒక కూతురు, మనవడు ఒక్కడే, మనవరాళ్ళు 3, చాలండి. హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఉన్నా నేను హ్యాపీగానే ఉన్నాను. పిల్లలు చూసుకుంటారు. మీ 3 పిల్లలు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయినారు, మీరు కూడా వెళ్ళినట్టున్నారు కదా 100వ జయంతి ఉత్సవాలకి? నేను 100వ జయంతి ఉత్సవాలు అప్పుడు లేనండి ఇక్కడ, నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు 100వ జయంతి ఉత్సవాలు జరిగాయి. అప్పుడు అక్కడి నుంచి మాట్లాడమంటే మాట్లాడాను. మా ఫ్రెండ్ రోజారమణి చెప్పింది, మాట్లాడవే మీ నాన్నగారి గురించి. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, రోజారమణి నేను ఏమే అంటే ఏమే అనుకుంటా, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సరే అప్పుడు మాట్లాడాను. మాట్లాడి నా పిల్లలు మాట్లాడారు, అందరూ మాట్లాడాం. ఏమండి ఏదైనా ఏమోనండి, నాకు అనిపిస్తుంది మనిషి ఉన్నప్పుడు లేని గుర్తింపు మనిషి పోయాక ఏంటండి, ఎవరు చూసి ఇప్పుడు ఆనందించాలి చెప్పండి? ఒక మాట మీరే చెప్పండి కరెక్ట్గా. మీకేమనిపిస్తుంది ఇప్పుడు, ఎవరు చూసి ఆనందించాలండి? ఆయన పేరు, ఆయన కీర్తి అదంతా మాకెప్పుడు ఆయన గొప్ప మనిషేనండి. ఆయన ఉన్నా లేకపోయినా మా నాన్నగారు ఎప్పుడు రాజే, మా మనసుల్లో, మా దృష్టిలో రాజు అంటే రాజేనండి ఆయన. ఆ కాలంలో ఒక వెలిగి మీరు చెప్పినట్టుగా 60 ఏళ్ల పాటు ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక నటుడు చాలా గొప్పగా ఊహించుకుంటారు. ఆయనకు అంతకుముందు ఏమీ లేకపోయినప్పటికీ 60 ఏళ్లలో విపరీతంగా సంపాదించుంటారు. ఒక 100 ఎకరాలు ఉంటాయి, పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయి, ఓ 10-15 కార్లు ఉంటాయి.
ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అవన్నీ ఏమీ లేకుండా ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉన్నాయి. ఆ తర్వాత తరతరాలుగా 3వ జనరేషన్ 4వ జనరేషన్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత వాళ్ళంటూ ప్రొడక్షన్ హౌజులు వాళ్ళంటూ స్టూడియోలు పెట్టుకున్న తర్వాత అనిపిస్తుందా మీకు బాధ ఎప్పుడన్నా? ఎప్పుడన్నా అంటే కొంచెం ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుండేదేమో మా నాన్నగారికి కూడా అని అనిపించేది. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళం. మాకు కూడా మేనమామలు అట్లా ఎవరన్నా ఉండి ఉంటే కొంచెం ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి ఉంటే బాగుండేది, సపోర్ట్ ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బాగుండేదేమో. గట్టిగా మందలించేవారు మా నాన్నగారిని, ఎందుకు అన్ని సినిమాలు తీస్తుంది. ఇప్పుడు ఆయనకి ఏంటంటే మోనార్క్ లాగా అయిపోయాడండి మా నాన్నగారు. ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయనే అన్నీ. ఆయన మా నాన్నగారికి ఎవరన్నా ఏదైనా చెప్తే వినిపించుకునేవాడు కాదు. ఆయనకు తోచాలి, అది చెయ్యాలి అంటే అది చెయ్యాల్సిందే, ఇంకా ఏమన్నా కానివ్వండి, అస్సలు వినిపించుకునేవాడు కాదు. అదేదో సామెత ఉంది, ఎవరో ఎవరికంటో బలవంతుడు అన్నట్టు, మూర్ఖుడు రాజు కంటే బలవంతుడో ఏదో అట్లా మా నాన్నగారు. లేకపోతే నిజంగా ఆయన సంపాదించిన సంపాదన జాగ్రత్త చేసి ఉంటే అసలు లైఫ్ ఈరోజు వేరే రకంగా ఉండేది. స్వయంకృత అపరాధం అంతా చేతులారా చేసుకున్నారు. మేము కూడా ఎప్పుడు బాధపడలేదండి. ఆయన సంపాదించుకున్నాడు, ఆయన ఇష్టం. ఆయన లేదు మిగల్చలేదు అని ఏం లేదు. చాలండి, చదువులు ఇచ్చాడు, బతకటానికి రెక్కలు ఇచ్చాడు, మీ బతుకు మీరు బతకండి అన్నారు. ఓకే, మిగతా వాళ్ళలాగా ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయి ఉండొచ్చు. మేము వాటి మీద పెద్ద మోజు పడలేదండి. మాకు ఆస్తులు కావాలి, ఇంకా పెద్ద ఇది కావాలి ఏమండి, మేము ఒకటే కోరుకున్నామండి, ఆయన బతికున్నప్పుడు లేని సుఖాలు లేని కోరికలు మాకు లేవండి. ఆయన బతికున్నప్పుడు అవన్నీ తీర్చి ఉంటే వేరే రకంగా ఉండేదేమో మా లైఫ్ కూడా. ఆయన కోరికలు ఏది తీరలేదు కదండి ఆయన బతికున్నప్పుడు. మెల్లిమెల్లిగా ఆయన ఆస్తి ఆయనే కరిగించుకుంటూ వచ్చారు కాబట్టి అప్పటికి మీకు ఒక 400 ఎకరాలు ఆయనే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అంతా ఉంటే మీకు కొంచెం ఏదైనా బాధ ఉండేదేమో. ఆ తర్వాత మెల్లిగా పోయింది కాబట్టి లైఫ్ అనేది అడ్జస్ట్ అవుతూ వచ్చింది అట్లా అంతే. కానీ లాస్ట్లో పాపం బాధపడ్డారులేండి, ఆఖరిన ఫీల్ అయ్యారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు ఫీల్ అయ్యారు, నేనేమి మిగల్చలేదు మా అమ్మతో, హైమా నేనేం మిగల్చలేదు కదా పిల్లలకి, నీకు నేనేమీ ఇవ్వలేదు, ఏం మిగల్చలేదు, చాలా తప్పు చేశాను హైమా, పొరపాటు చేశాను. మా అమ్మ పేరు హైమావతి, హైమా ప్రొడక్షన్స్ అని హేమ పిక్చర్స్. మా అమ్మ పేరు హైమావతి అండి, హైమా అనేవారు. చాలా పొరపాటు చేశాను హైమా నేను అనేవారు. సర్లేండి పర్వాలేదు, మీరు సంపాదించారు, మీరు ఖర్చు పెట్టుకున్నారు, తప్పే ఉంది, ఎవరు అడుగుతారు ఇప్పుడు దాని గురించి, ఎవరు అడగట్లేదు కదా మిమ్మల్ని, ఎవరు ప్రశ్నించట్లేదు కదా, మీరు ఎందుకు బాధపడతారు అనేది. మేము కూడా ఇంకా అట్లాగే అనుకున్నామండి. ఆయన సంపాదించుకున్నాడు, ఆయన ఇష్టం, ఆయన అడిగేది లేదు మాకు. ఓకే, రైట్ లేదు అనను, అడగచ్చు, ప్రశ్నించవచ్చు. మేము కూడా మా తాతగారు ఇచ్చిన ఆస్తి మొత్తం ఏమండి అది వాళ్ళ నాన్నగారు ఆయనకి ఇచ్చారు కొడుకుగా, మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి మేము నిలబెట్టుకోలేదు. మేము ఆయన సినిమాలు అంటే మేము కూడా సరే అన్నట్టు నోరు మూసుకున్నాం. ఏమో ఆ రోజుల్లో మేము అబ్జెక్ట్ చేస్తుంటే కొంచెం ఏమన్నా ఆగేవారేమో ఆయన. ఎవరు ఏమీ అబ్జెక్ట్ చేయలేదు, అబ్జెక్ట్ చేసినా ఆయన వినేవారు కాదేమో. ఇప్పుడు స్థలాలు లేవు, భూములు లేవు, ఆస్తులు లేవు, కనీసం బంగారం అయినా కొని పెట్టలేదా మీకోసమైనా, మీ అమ్మగారి కోసమైనా? బంగారం ఉండేదండి మాకు గోల్డ్ బాగా, మా నాన్నగారు నాకు బాగానే చేర్చారండి గోల్డ్. ఒక్కతే కూతుర్ని నేను కదా, చాలా గోల్డే చేర్చారు. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే పెళ్ళైన కొత్తల్లో మేము హైదరాబాద్ వచ్చాను, 3 నిద్రలకు వచ్చి వెళ్తూ ఉన్నాం. జనవరి 1st వీక్, జనవరి 6th 7th వెళ్తూ ఉన్నాం. 3 నిద్రలు అయ్యాక వెళ్తూ ఉంటే మా అమ్మ ఏం చేసిందంటే, ఇంట్లో బంగారం పెడితే సేఫ్ కాదని చెప్పి మొత్తం ఇంట్లో ఉండే బంగారం అంతా తీసుకొచ్చేసింది ఇక్కడికి. తీసుకొచ్చేసిన తర్వాత ఏం చేసింది, సరే వెళ్ళేటప్పుడు అదంతా ఆ ఇంట్లో ఎవ్వరు ఉండరు కదండి, పని వాళ్ళ మీదనే వదిలేసాం ఇల్లు. అందుకని చెప్పి వెళ్ళేటప్పుడు ఏం చేసింది, సరే సూట్ కేసులో మొత్తం కింద పేర్చేసింది అనమాట, గోల్డ్ అంతా పేర్చి కొన్ని కొత్త చీరలు పైన పెట్టేసి సూట్ కేసు లాక్ చేసి పెట్టుకుంది. మొత్తం 80-90 తులాల దాకా ఉందిలేండి గోల్డ్ అప్పట్లో. అయితే మొత్తం పెట్టేసి ఇంకా ట్రైన్ దీంట్లో మాది అప్పుడు ఈ బోగి వచ్చేది, లేడీస్ కంపార్ట్మెంట్ అని ఉండేది కదా, దానికి ఎదురుగుండా సీట్లో మా అమ్మ ఉండేది. ఆ కింద పెట్టుకుంది సూట్ కేసు, దీని కింద బర్త్ కింద సూట్ కేసు పెట్టుకుంది. అప్పటిదాకా మెళుకుగానే ఉందండి, చీరాలకి ఒంగోలుకి మధ్యలో కొంచెం నిద్ర పట్టింది.
కళ్ళు తెరిచి చూసేసరికి సూట్ కేసు లేదండి, లాగేశాడు. మీరు లేరా అప్పుడు? మేమున్నాం, మేము క్యాబిన్ లో పడుకున్నాం. అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే మా తమ్ముడు చూస్తూ ఉన్నాడండి. మా తమ్ముడిది 42 48 వాడి బర్త్, అప్పర్ బర్త్ పైన. వాడెవడో ఇంకెవరిదో సూట్ కేసు లాగటం చూశాడు, మా సూట్ కేసు తీయటం చూడలేదు. ఇంకొక ఆవిడ కూడా క్యాబిన్ లో ఉంటే ఆవిడ బ్యాగ్ లాగటం చూశాడు. ఆ చూసినప్పుడు దొంగ దొంగ అని అక్కడి నుంచి వాడు ముసుకేసుకొని అరిచినా అందరు లేచేవారేమో. వాడికి భయం వేసి ముసుకేసుకొని పడుకున్నాడు. వాడు హ్యాపీగా పెట్టె తీసుకున్నాడు, మా పెట్టె తీశాడు. ఆ పక్క లింక్ ఉంటుంది కదా బోగి టు బోగి, అక్కడ వాడు సూట్ కేసు ఓపెన్ చేసి చూసుకొని ఒకటి 2 చీరలు ట్రైన్ పైన విసిరేశాడు. ఓహో లాభం ఉంది, బంగారం కనిపించింది కదా, మాయమైపోయాడు. సూట్ కేసుతో సహా దిగిపోయాడు. ఇది ఏంటంటే మా తమ్ముడు చూస్తూ నోరు మూసుకోవటం పిరికితనం. అట్లా పోగొట్టుకున్నామండి బంగారం. మా నాన్నగారు చాలా చేయించారు. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు మేడం గోల్డ్ మీద, ఉన్నమాట చెప్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మా కోడళ్ళు కూడా మంచి గోల్డ్ తోటే బాగానే పెట్టారు, వాళ్ళకి కూడా వాళ్ళు హ్యాపీగా బాగున్నారు మేడం. ఎందుకండి ఏం చేస్తాం, మీరు ఎందుకు ఒక్కరే ఇక్కడ ఉంటున్నారు, ముగ్గురు అక్కడే ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు? ఏమండి మన లైఫ్ వేరు, అక్కడ లైఫ్ వేరు మేడం, మనం అడ్జస్ట్ అవ్వలేము. ఉన్నమాట చెప్తున్నా. పిల్లలు పాపం ఎప్పుడు అంటారు, అమ్మ వచ్చేసే ఇక్కడ ఉండిపో, మాతో ఉండిపో, నీకు కూడా పిఆర్ అప్లై చేస్తాను. నేను అన్నాను, మీరు పిఆర్ అప్లై చేస్తారా, మరి మీరు అందరూ జాబ్స్ చేసుకోవటానికి వెళ్ళిపోతారు, కోడళ్ళు వెళ్ళిపోతారు, కొడుకులు పిల్లలు అంతా స్కూళ్ళకి. నేను ఒక్కదాన్ని వంట చేయాలి, ఎంతసేపు అని వంట చేసుకుంటాను, అది ఎంతసేపట్లో అయిపోతుంది. ఆ తర్వాత ఇంకేముందండి, టైంపాస్ ఏం తోచదు, బోర్ కొడుతుంది. ఇప్పుడు ఎక్కడికన్నా నేను వెళ్ళాలి అంటే కూడా పిల్లలు వచ్చేదాకా ఆగాలి, వాళ్ళే తీసుకెళ్ళాలి, లేకపోతే మనకేం తెలుసండి రూట్స్, అది మనకేం తెలియదు అక్కడ దారులు. ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతాం, వాళ్ళే చాలా అలసిపోయి వచ్చి ఉంటారు. మమ్మల్ని ఇక్కడ తిప్పురా అక్కడ తిప్పురా అని ఏం అడుగుతాను చెప్పండి. వాళ్ళ స్ట్రెయిన్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మనం వాళ్ళకి ఏదో తోడు ఉండాలని పోవాలి, కానీ తిప్పమంట నాకంత తిరిగే ఓపిక నాకు లేదు, తిరగాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి. ఏదో పిల్లల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకి మంచిగా రుచిగా వండి పెట్టాలి, వాళ్ళతో గడపాలి, వాళ్ళతో ఉండాలి అనేదే కోరిక. పాపం వాళ్ళు రమ్మంటున్నారండి, వచ్చేయమ్మా ఒక్కదాని వద్దు, ఇక్కడ కష్టం వద్దు వద్దని. కానీ నాకే ఇది తెలిసిన ప్లేస్ అండి, తిరగటానికైతే ఏంటి, రోడ్డు మీదకి వెళ్తే ఆటో, పిలిస్తే ఫ్రెండ్స్, కనిపిస్తే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, షాపింగ్కి వెళ్ళాలంటే నా అంతటి నేనే వెళ్ళిపోవచ్చు. చెప్తున్నానండి, ఏదన్నా ఇక్కడ అలవాటు పడ్డ ప్లేస్ మేడం, ఇది అలవాటు పడ్డ ప్లేస్ వదిలేసి ఇప్పుడు నిజం చెప్పాలంటే మల్కాజ్గిరిలో నా పెద్ద కొడుక్కి సొంత ఇల్లు ఉందండి, అక్కడికి వెళ్ళి నేను ఉండను రాను. నాకు ఇక్కడ ఇది అలవాటైన లొకాలిటీ. ఎప్పుడు కొన్ని ఏళ్ల నుంచి హైదరాబాద్లో నా పెళ్ళైనప్పటి నుంచి నారాయణగూడ, చిక్కడపల్లి ఈ రెండే నాకు తెలుసు, మిగతా ప్లేసులు నాకు తెలియదు మేడం. ఈ రెండిట్లోనే మార్చి ఉండేవాళ్ళం. నేను నా వల్ల కాదు నాయన. దాని తర్వాత చిన్నవాడికి కూడా ఎక్కడ అంటే మన జీడిమెట్ల అటు సైడు వాడు ఒక ఫ్లాట్ ఏదో కొన్నాడు. పోనీ అక్కడ నేను ఎక్కడికి వెళ్ళి ఉండను, నేను ఇక్కడే ఉంటాను అద్దెకి, వాళ్ళే పంపిస్తారు, మీరు దీనికే అద్దె పంపించండి, నేను హ్యాపీగా ఉన్నాను చాలు. నేను హ్యాపీగా ఉండటమే కదా మీకు కావాలి. నేను ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్ అండ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అండి. నాకేంటి కాదమ్మా, మీరు ఒక పెద్ద రాజ వైభోగం, 400 ఎకరాలు, అంతమంది మార్బలం పని వాళ్ళు, చుట్టూ మనుషులు, ఇంతమందిలో ఒక్కరు ఒంటరిగా ఈ చిన్న రూమ్ లో ఉండడం అనేది కంఫర్టబుల్ అని ఎలా అనుకుంటున్నారు మీరు? నేను కంఫర్టబుల్ చేసుకున్నానండి. కంఫర్ట్ నేనే సృష్టించుకొని నేనే కంఫర్టబుల్గా ఉండేటట్టు నేను ప్రిపేర్ అయ్యాను, అంతే. నా అంతట నేనే చేసుకుంటాను. ఏమండి కంఫర్టబుల్ అన్నది మన మనసుకు సంబంధించిందండి, మానసికంగా మనం చేసుకోవాలి. సంతోషాన్ని మించింది ఏది లేదండి. నేను హ్యాపీగా ఉన్నానండి, నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను, నాకు చాలండి, ఈ కంఫర్ట్ చాలు. నేను నిజం చెప్తున్నాను, ఉండేందుకు ఒక గూడు ఉంది, అంటే గూడు అంటే సొంతం కాకపోయినా ఒక ఇంట్లో ఉంటున్నాను, తినేందుకు 5 వేళ్ళు నోట్లోకి పోతున్నాయి మా పిల్లల పుణ్యం అంటూ. ఇంకేం కావాలి మేడం చెప్పండి నాకు, ఈ ఏజ్లో ఇంకేం కావాలి నాకు? ఇంకా నాకేమీ కోరికలు లేవు, చాలు. ఇట్లా వెళ్ళిపోతే ఆ దేవుడు, ఆయనకి దయ కలగాలి, ఏమీ మంచం మీద పడి తీసుకోకుండా తీసుకెళ్ళిపోతే దేవుడు ఈ జన్మ ఇచ్చినందుకు నేను అంతకంటే నాకు ఇంకేది అదృష్టం లేదండి. మీకు లేకపోవచ్చు, ఇప్పుడు మీ 2 తమ్ముళ్ళు ఉన్నారు, రాజా ఉన్నాడు, ఆ రాజా తర్వాత సత్యం ఉన్నాడు. ఇద్దరికి మాత్రం ఇప్పటికి కూడా కొంచెం కష్టంగానే ఉంది, ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మల్లాపూర్లో ఉన్నారు. కనీసం వాళ్ళిద్దరి కోసమైనా ప్రభుత్వం హెల్ప్ చేస్తే బాగుండేది అనిపించలేదా? అది ప్రభుత్వానికి సంబంధించింది కదా మేడం, మన చేతుల్లో ఏం లేదు కదా. మన చేతుల్లో ఉండేది అంటే మనం ఏదైనా చూడొచ్చు.
మన చేతుల్లో ఏం లేదు. ఏమండి కాంతారావు గారికే గుర్తింపు లేదు. ఈ రోజుకి కూడా నేను చెప్తాను మేడం, ఒక్కటే బాధ ఏంటో చెప్పనా? ఏమండి ఎంతసేపు ఏదైనా చెప్పాలి అంటే గొప్ప నటు రామారావు గారు, నాగేశ్వరరావు గారు అని ఇద్దరు పేర్లే చెప్తారు. ఎందుకు కాంతారావు గారి పేరు చెప్పరండి? కాంతారావు గారి పేరు ఎందుకు చెప్పరు? మరి ఆయన కూడా వీళ్ళతో ఈక్వల్ హీరోగానే యాక్ట్ చేశాడు కదా, వీళ్ళకి పోటీగానే వచ్చాడు ఆయన. కాంతారావు గారు ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు మర్చిపోయింది? ఆయన సర్వీస్ చేయలేదా ఇండస్ట్రీకి? చేశాడు కదండి. ఆయనకు వేరే వ్యసనం కానీ, వేరే ఆలోచన కానీ, వేరే సైడ్ బిజినెస్లు కానీ ఏం లేదు. ఇండస్ట్రీకి సర్వ్ చేయాలనుకున్నారు అంతే. ఆయన సర్వీస్ అంతా ఇండస్ట్రీకే పెట్టారు. మరి ఎందుకండి ఆయన పేరు ఎందుకు చెప్పరు? ఆయనను ఒక ఆర్టిస్ట్గా ఎందుకు గౌరవించరు ఈ రోజుకి కూడా? ఇప్పుడు ఏదో మాకేదో ఇచ్చేయండి అని మేము అడగట్లేదు. ఆయనకు దక్కాల్సిన గౌరవం కనీసం అదన్నా దక్కనియండి. అరే ఒకప్పుడు హీరోల్లో కాంతారావు గారు కూడా ఒక ఆర్టిస్ట్ అని గుర్తించండి. మేము అడిగేది అదొక్కటే, ఒక గుర్తింపే కోరుతున్నాం. కానీ ప్రభుత్వాలు ఇచ్చే వరాల కోసమో, వాళ్ళు ఇచ్చే ఇళ్ల కోసమో, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమో మేము కోరుకోవట్లేదండి. మేము దేవుడి దయ వల్ల అంత నీచంగా అయితే లేవు. కాకపోతే ఆయనకి గుర్తింపు ఎందుకు ఇవ్వటం లేదు? ప్రభుత్వం ఇవ్వట్లేదు, మనుషులు ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. గుర్తింపు అంటే ఎలా అంటారమ్మా? ఎలా గుర్తించాలంటారు? అయ్యాండి ఇప్పుడు గుర్తించాలి అంటే ఎంతమందికో ఆర్టిస్టులకి ఎంతో చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏమండి కాంతారావు గారికి చేయలేరా వాళ్ళు? ఆయన ఒక ఆర్టిస్ట్గా వాళ్ళు గుర్తుపెట్టుకోలేరా? ఎక్కడ పోయినా చెప్తే 2 పేర్లే చెప్తారు కానీ 3వ పేరు చెప్పలేరా? మీరు చెప్పి మీరేదో ఇయ్యమని కాదు కదా మేము కోరుకునేది. అరే అట్లాంటి ఆర్టిస్ట్ ఒక ఆయన ఉండేవాడు అని చెప్పుకోండి. నెక్స్ట్ జనరేషన్కి తెలియనియండి. కాంతారావు కూడా ఒక హీరో అని తెలియనియండి. ఏమండి ఆయన రాజండి. ఆయన వేసినవన్నీ రాజకుమారుడి వేషాలు. నిజంగా రాకుమారుడే మా నాన్నగారు. ఇప్పుడు వాళ్ళెవరో గుర్తించలేదు, ప్రభుత్వం మాకు వద్దు, మా పిల్లలు అందరూ ఒకటే, వాళ్ళెవరో గుర్తించటం ఏంటి? అవసరం లేదు. ఆయన మాకందరికి తెలుసు. ఏమండి ఆయనకి అభిమానులు ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ఉన్నా సరే ఇప్పుడు తెలుసుకొని వస్తారండి కొంతమంది. అమ్మ మీరు కాంతారావు గారు అమ్మాయా అంటే అవునండి అంటే చాలా సంతోషం అమ్మా, మిమ్మల్ని చూసాము, మేము మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళకి అది ఏంటో అందులో ఏం ఆనందం వాళ్ళు పొందుతున్నారో తెలియదు. కానీ ఏమండి మాకైతే చాలా గర్వంగా ఉంటుందండి. నిజం చెప్తున్నాను. ఆయన కడుపున మేము పుట్టినందుకు ఈ జన్మకి ఈ అదృష్టం చాలు దేవుడా, ఇంతకంటే ఇంకా వద్దు నాకు అదృష్టం. ఆయన బిడ్డగా పుట్టించావు, మళ్ళీ జన్మ ఉంటే ఆయన కడుపులోనే పుట్టించు, ఆయన బిడ్డలుగానే పుట్టించు మమ్మల్ని. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారు, నాకు మాత్రం ఆయన కూతురుగానే పుట్టాలని ఉందండి. కాంతారావు గారు 60 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చివరి రోజుల్లో మాత్రం ఆయన రియలైజ్ అయ్యారు, అయ్యో ఇలా కాకుండా ఉంటే బాగుండేది, జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో, పిల్లలకి ఏదైనా మిగిలిస్తే బాగుండేదేమో, మా ఆవిడకి ఏదైనా మిగిలిస్తే బాగుండేదేమో, ఈ కండిషన్ లో కాకుండా ఉంటుంటే. ఆఖరిని ఆయన ప్రాణం కూడా ఎట్లా పోయిందో తెలుసా అండి? హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నారు, ఇంకా నైట్ చచ్చిపోతారు, 10 o'clockకి పోతారు అన్నప్పుడు సాయంకాలం టైంలో అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు, చూశారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా మేము ఆయన కడుపున పుట్టిన 5 పిల్లలు మేము ఆయన మంచం చుట్టే ఉన్నామండి. మంచం చుట్టుంటే ఇంకా అర్థమైపోయింది. డాక్టర్ చెప్పాడు ఇంకా హోప్స్ లేదండి, ఈజ్ జస్ట్ కౌంటింగ్ అవర్స్ ఆర్ మినిట్స్ మేబీ అన్నాడు. సరే అనేసి అందరం తులసి నీళ్లు తెచ్చి పోసామండి, ఆయన గొంతుకులో పోసినా కూడా ఆయన ప్రాణం కొట్టుకుంటూ ఉందండి, పోలేదు. చూస్తూ ఉన్నారు, అందరినీ కళ్ళతో చూస్తున్నారు కానీ ఏమి మాట రావట్లేదు. ఏదో చెప్పాలనుకుంటా మాట అప్పుడు మా అన్నయ్య టక్కుమని వెళ్ళి మా నాన్నగారు 2 చేతులు పట్టుకొని, నాన్న నువ్వేమీ బాధపడకు, తమ్ముళ్ళని చెల్లెల్ని అమ్మని నేను చూసుకుంటా, నువ్వేం బాధపడకు నాన్న అని ఆ మాట అన్నాడండి. అన్న తర్వాత కంట్లోంచి ఒక్క చుక్క నీరు ఇట్లా కారిందండి సైడ్ నుంచి. అంతే, ఆ ఒక్క మాట విన్నారండి. ఆయనకి ఎంతసేపు ఆయన భార్య గురించి నేను దానికి ఏం పెట్టలేదు, మిగల్చలేదు, నన్ను ఒక్కరోజు కూడా అది నన్ను ప్రశ్నించలేదు, నేను అటువంటి దానికి నేనేం చేయలేదు అని ఆ బాధ మాత్రం ఆయనకి చనిపోయేంత వరకు డెఫినెట్గా అది మాత్రం ఆయనని చాలా మనిషిని కృంగదీసిందండి ఆయనకి. అది మాత్రం ఆ మాట విన్న తర్వాత ఆయన శ్వాస పోయిందండి మా నాన్నగారిది. అది చూశాక చాలా బాధ అనిపించింది. అది ఆయన బయటికి చెప్పలేదేమో కానీ ఆ లోపల మాత్రం ఆయన అలా తినేస్తూ బాధ ఉంది. నేను పోతే నా భార్య ఎట్లా, పిల్లల గురించి కూడా ఆయన కాదండి, నా పెళ్ళాం ఎట్లా బతుకుతుంది, అందులో నాకు నమ్మి వచ్చిన తర్వాత నేనేమీ చెయ్యలేకపోయాను అనేటువంటి ఆ బాధ
ఆయన తొలిచేస్తుంది లోపలంతా. చాలా చాలా బాధపడేవారు. మా అమ్మ గురించి అయితే చాలా అనుకునేవారు. అమ్మ ఆయనే కాదులేండి, ఏ భర్త అన్నా ఎవరి భర్త అన్నా పెళ్ళాం గురించి ఆలోచిస్తాడు, కానీ పిల్లలంటే రెక్కలు ఇచ్చారు, ఎవరి సంపాదన వాళ్ళ కానీ వైఫ్కి ఏంటి ఏమీ లేనప్పుడు, ఏమండి అన్నీ ఉన్న వాళ్ళకే పరిస్థితి అట్లా అట్లా ఉంది, ఇంకా ఏమీ లేనప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి పరిస్థితి. మీరు అన్నట్టు నిజంగానే రాజభోగం అనుభవించాం. బోల్డ్ అన్ని కార్లు ఉండేది, ఏమండి 4 కార్లు ఉండేది మా ఇంట్లో. మా పోర్టికోలో పెద్ద పోర్టికో 4 కార్లు అండి. ఒక ఫియట్ మా నాన్నగారి కోసం, మా కోసం డాడ్జ్ కొన్నారు, 2 అంబాసిడర్లు ఉండేవి. అంత అన్నిటికీ డ్రైవర్లు వేరే, ప్రతి కార్కి డ్రైవర్లు. మాకు స్కూల్కి వెళ్ళటానికి కారే, కూరగాయలు కొనాలన్నా బజార్కి వెళ్ళాలంటే కూడా కారే, ఒక మూర మల్లెపూలు కొనుక్కోవాలంటే కూడా కార్లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం పాండి బజార్కి. అట్లా బతికామండి. ఏమండి దేవుడు అది ఇస్తాడు, ఇది రెండు రుచి చూడాలి. ఎంతసేపు నాకు తీపే కావాలి, వగరొద్దు చేదొద్దు అనుకుంటే ఎట్లాగో. అందుకే మనకు ఉగాది ఉంది, ఉగాది పచ్చడి కూడా ఉందనుకోండి. వగరు, తీపి, చేదు, పులుపు, జీవితంలో అన్ని షడ్రుచులు అందులో ఉంది. కాబట్టి జీవితం అంటే అదేనండి, లైఫ్ అంటే అన్నీ అనుభవించాలి, కష్టం అనుభవించాలి, సుఖం. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తానండి, మనిషి ఎప్పుడు సుఖపడి కష్టపడొద్దంటే. చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. సుఖపడి కష్టపడిన తర్వాత సుఖపడటం అన్నది అది దేవుడిచ్చే వరం. ముందంతా సుఖపెట్టి లాస్ట్లో కష్టపెట్టద్దండి. మమ్మల్నే కాదు, అసలు ఎవరిని కూడా దేవుడు కష్టపెట్టద్దు. కష్టం అంటే తెలియకుండా పెంచారండి, కానీ ఇంకా తెలిసిన తర్వాత కొంచెం బాధ అనిపిస్తుంది.